ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. మనుషులందరూ ఏ విషయాల్లో తండ్రి చిక్కబడి ఉన్నారో, ఏ విషయాల్లో తప్పిపోతున్నారో తండ్రి, సూటిగా మాతో మా అందరితో తండ్రి నీ కుమారుని ద్వారా తెలియజేసిన విధానానికి నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. అయా, ప్రతి విషయము నాయన క్షుణ్ణంగా తండ్రి తెలుసుకొని మీరు రాయించిన జీవ మాటలు తండ్రి మా ఆత్మీయ జీవితానికి తండ్రి పాఠాలుగా మలుచుకొని తండ్రి, ఏ విషయాల్లో తండ్రి అపవాదికి మేము చోటు ఇవ్వకుండా తండ్రి వాడిని జయించడానికి, అన్ని విషయాల్లో బలహీనతల మీద విజయాన్ని పొందడానికి తండ్రి నాయన నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని తండ్రి అన్ని సంగతులు తండ్రి నాయన మంచిగా ఆలోచించి జ్ఞాన వివేకములు గల తండ్రి ఆత్మని పొందిన మేము అన్ని విషయాల్లో తండ్రి నాయన జ్ఞానం కలిగి ప్రవర్తించులాగిన తండ్రి నీ ఆత్మ సహాయము నడిపింపు మాకు అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ, ఏ ఒక్కరూ మేము దురాశనకు లోనైపోయి మరణాన్ని తెచ్చుకోకుండా తండ్రి అన్ని ఆశలను అధిగమించి పరలోకం వైపు నిరీక్షణతో, భక్తితో పరలోకాన్ని పొందుకునే ఒక మంచి నిరీక్షణతో తండ్రి, శుభప్రదమైన మంచి నిరీక్షణతో తండ్రి ముందుకు జీవితాలు కొనసాగించుకున్నట్టు భాగ్యము అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ, చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా మాతో మా అందరితో మాట్లాడి మాలో ఉన్న లోటుపాట్లన్నిటి సరిచేయడానికి తండ్రి ఇంకా లోతుల్లోనికి, వాక్యపు లోతుల్లోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని సంపూర్ణంగా తండ్రి నీ వాక్యాన్ని గ్రహించి మా బ్రతుకుల్లోకి తెచ్చుకొని తండ్రి క్రియల్లో నాయన నీ ప్రేమను చూపించటి భాగ్యం నీ బిడ్డలమైన మాకు అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు నామమున వందనాలు, శుభములు. మంచిదండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 16-18 కలిసి ఉంటే చూడండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 16-18 వచనాలు కలిసి ఉంటే చూడండి. చూడండి, నరులు గర్విష్ఠులు కాకుండాన్నట్లు, నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము నచ్చిన తలచిన కార్యములను వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారి కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశమును. చాలండి. మీరు గమనించండి, ఎన్ని అవకాశాలు ఇస్తుండే దేవుడు మనుషులందరికీ. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? మనందరికి మన కళ్ళ ముంగంటే తెలుసు. 2021లో కరోనా వచ్చి ఎంతమంది ఇదైపోయారో ఏం కథ, భయంకరంగా. దగ్గర ఒక 18 నెలలు అనుకోండి, కరోనా ఊపేసింది మొత్తం. ఎంతమంది అండి, లక్షలాది మంది గోతిలోకి వెళ్ళిపోయారు. ఎన్నిసార్లు దేవుని వాక్యం సిద్ధపరిచింది, ఎంత దైవజనులు ఎంతమందికి చెప్పారు మీరు ఆలోచించండి ఒకసారి. గోతిలో పోకుండా, కత్తివాత తినకుండా ఎన్నో ప్రమాదాలు తుట్టిలో తప్పిపోతాయి. చిన్న చిన్న ప్రమాదాలు, అబ్బా జర్రసేపు అయితే నా ప్రాణం పోయా, ఏదో ఖచ్చితంగా బండి మీద వెళ్ళేటప్పుడు లేకపోతే ఏదో రూపంగా ఖచ్చితంగా అనేకమైన ప్రమాదాలు తప్పిస్తుంటే అర్థం ఏంటి? ఆయన ఉపదేశం నుండి మన బ్రతుకులు మార్చుకోవాలని అనేకమైన, అంటే మనకు జీవితాలని, మనకు సంవత్సరాన్ని దయాకిరీటంగా ధరింపజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, తన కృపాక్షేమమును నీ ఎంట ఉంచి నిన్ను కాచి కాపాడుతున్నాడు. అయినా కూడా మనుషులు ఏం చేస్తున్నారు మీరు గమనించండి. దేవుని ఉపదేశం సిద్ధపరుస్తున్నాడు, నీ చెవులను కూడా తెరుస్తున్నాడు. చెవులను తెరుస్తున్నాడు, హృదయాన్ని గ్రహించడానికి హృదయాన్ని తెరుస్తున్నాడు, చెవులను తెరుస్తున్నాడు.
చెవులను తెరిస్తే చెవుల నుంచి వెళ్ళి హృదయంలోకి వెళ్ళిపోతే హృదయం గ్రహించి బ్రతుకు మార్చుకోవాలని దేవుని ఉద్దేశం అండి. కానీ మనుషులు ఎంతమంది మీరు గమనించి గ్రహించి ఇదిగా ఉన్నారండి? అందరూ గర్విష్ఠులు అయిపోతారు తప్ప దేవుని దగ్గర దీన మనసు కలిగి చక్కగా నేర్చుకొని బ్రతుకులు మార్చుకొని మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలని మనుషులు ఆలోచిస్తున్నారా? నమ్మిన వాళ్ళే ఆలోచిస్తున్నారా? మీరు గమనించండి. సమాజం మారతలేదు అంటే నమ్మిన వాళ్ళ వల్లనే మారట్లేదు అని చెప్తాను నేను ఖచ్చితంగా 100%. ఎందుకంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి. నమ్మినట్టుగా మనం మన క్రియల్లో క్రీస్తు చెప్పిన బోధన ప్రకారంగా ఈ ఉపదేశ సారాన్ని సిద్ధపరిచింది అది మన చెవుల నుంచి వెళ్ళి మన హృదయంలోకి వెళ్ళి హృదయ అంతరంగంలో నుంచి వెళ్ళి మారు మనసు కలగజేస్తుంది కదా. మరే ఈ మారు మనసు కలగజేసే ఈ మాటలు ఎక్కడ పోతున్నాయి? సమాజానికి తెలియదండి. వాళ్ళు మారలేదంటే అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు మారడు, వాళ్ళు మూర్ఖంగానే ప్రవర్తిస్తుండొచ్చు కాక. కానీ మారిన మనం ఎలా చూపించాలి ప్రేమ? మాటల్లోనా క్రియల్లోనా? క్రియల్లో ఖచ్చితంగా చూపించాలి. చెప్తున్నా నేనైనా వింటున్నా మీరైనా మనం పరలోకానికి వెళ్ళాలని మంచి తీర్మానంతో బతుకుతున్న మనం. ఇప్పటికైనా కష్టాలు వచ్చినాయి ఆల్రెడీ. యోబు గ్రంథం ఈ యోబు గారు ఈ మాటలు చెప్పే వరకల్నే అరికాలు మొదలుకొని అన్నిటి వరకు మొత్తం ఇదైపోయినాయి. వేదనతో బాధతో ఉన్నాడు మొత్తం. ఒక బాధల్లో ఉన్నవాడు, ఈ వేదనలో ఉన్నవాడు దేవుడు సిద్ధపరుస్తాడు తన ఉపదేశమును, చెవులను తెరుస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనం కనిపెట్టి వినాలని కూడా చెప్పాను నేను. దేవుడు మాట్లాడతాడు, ఒకసారి మాట్లాడతాడు, మొదటిసారి, రెండోసారి కూడా మాట్లాడతాడు, ఉపదేశం తెలియజేస్తాడు. వింటున్నారా వదిలేస్తున్నారా మీరు గమనించండి. దేవుని ఉపదేశము వదిలేస్తున్నారు కనుకనే, వింటలేరు కనుకనే రాను ఏమైపోతారు? భక్తిహీనుడు విపరీతంగా పెరుగుతున్నారు. భక్తిపరులు పెరగట్లేదు అంటే అందరిలాగానే ఇది అనుకుంటే, ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు నమాజ్ చేసుకుంటారు పాపం. హిందువులు ఉన్నారు, గుడికి వెళ్ళిపోతారు. క్రైస్తవులు ఉన్నారు, చర్చిలకు వెళ్తారు. కానీ వాళ్ళకు నీకు డిఫరెంట్ ఏం దొరికేనా? ఇక్కడ ప్రతిరోజు నువ్వేమున్నావో నేను చెక్ చేస్తుంటుంది ప్రతిరోజు. ఈయనే చెప్తాడు, చెవి మాటలను పరీక్షిస్తుందని యోబు గారు చెప్తాడు. నా కనులకు నేను నిబంధన చేసుకుంటుని అంటే చెవులు ఏం చేస్తాయి అంటుండు దేవుడు. మాటలు, అవి చెడ్డ మాటలా, మంచి మాటలా, కొండెం మాటలా, మనుషులను బాధ పెట్టే మాట్లాడే చెవులు ఏం చేస్తాడట? పరీక్షిస్తాట. అంగిలి ఆహారము రుచి చూచినట్లు అంగిలి ఏం చేస్తుందని నాలుకేం చేస్తుంది? చేద, తీప, పులుప అన్ని ప్రతిదీ వగరా ప్రతిదీ చెప్తుందా చెప్పదా? నాలుక అంగిలి ఆహారము రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షిస్తుందని యోబు గారే చెప్తాడు. 34 కూడా చెప్తాడు. మీరు గమనించండి, ఈ 33లో చెప్తుండు. ఎలా? మనుషులందరూ గర్విష్ఠులు కాకుండానట్లు. అంటే మనిషికి గర్వం వచ్చేస్తుందా? ఖచ్చితంగా ఉన్నది. మనుషులందరినీ గర్విష్ఠులుగా పాపిస్తులుగా మార్చిందెవరు? దుష్టుడు. మనుషులందరూ ఎలా పుట్టుకొచ్చారు? యథార్థవంతులుగా, నిష్కల్మషులుగా, ఎలాంటి కలంకము లేని వారిగా, మంచిగా యథార్థవంతులుగా పుట్టించిండు. రాను మొత్తం కల్మషంతో, ఒంటి నిండా పాపంతో మొత్తం భయంకరంగా మారిపోవడం ఎవరిదండి? జ్ఞానందర్యాలు మొత్తం పరిపక్వం చెందిన తర్వాత ఈ మొత్తం భయంకరంగా పాపానికి కనెక్ట్ ఎవరు చేస్తున్నాడు? దుష్టుడే కదా. దుష్టుని దెబ్బకు సర్వ మానవాళి మొత్తం బలైపోయారు. మొత్తం వారి దెబ్బకు మొత్తం చిత్తైపోయారని చెప్పొచ్చు. మనుషులందరూ పాపంలో పడిపోతున్నారు. మొత్తం పాపాన్ని జయిస్తున్నారా? పాపంలో పడిపోతున్నారా? ఉపదేశాన్ని సిద్ధపరుస్తున్నాడు, చెవులను తెలియజేస్తున్నాడు. మరి చెవులను తెరవడానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు. ఉపదేశాన్ని సిద్ధపరిచాడు మొత్తం. మరి వింటున్న ప్రతి 100 మెసేజ్లు వింటున్నారు, 100 మాటలు వింటున్నారు మొత్తం సమాజం, క్రైస్తవ లోకం మొత్తం. ఎక్కడ చూసినా యూట్యూబ్లలో, వాట్సాప్లలో క్రైస్తవ బైబిల్ యాప్ వచ్చింది. అన్ని సులభతరం చేసిండు. విరివిగా వాక్యాన్ని వినడానికి అనేక మన చేతుల్లోనే ఉంది మొత్తం. మొబైల్ కూడా మొబైల్ యాప్ అని పెట్టి ఉండే ఓపెన్ చేసినాం. బైబిల్ చేత పట్టుకోకపోకున్నా కూడా చక్కగా ఎక్కడ కూర్చున్నా కూడా అవకాశం ఉంటే మనం చదువుకోవచ్చు, ఆడియో వినొచ్చు, వీడియో ఉండొచ్చు. అనేకమైన రకాలుగా అన్ని సదుపాయాలు మనకేమొచ్చినాయి ఈ కాలంలో ఉన్నాయండి. అన్ని సదుపాయాలు ఉన్నాయి. యోబు కాలంలో ఏ సదుపాయాలు లేవు. చాలా బాధలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు. దేవుని గురించి ఎంత భక్తితో ఉన్నాడు ఈయన. మీరు గమనించండి, ఎంత భక్తితో ఉన్నాడు, ఎంత ఇదిగా ఉన్నాడు. చెవులను తెరవజేస్తున్నాడు దేవుడు. చెవులను తెరవజేసి ఉపదేశాన్ని మొత్తం సిద్ధపరిచింది. మొత్తం ఈ సిద్ధపరిచిన ఉపదేశాలన్నీ ఏమైపోతున్నాయి? చెవులు తెలియజేసినా కూడా వింటున్న మాటలన్నీ ఏమైపోతున్నాయండి? మీరు గమనించండి. వింటున్న మాటలు అనేది ఇలా అలా వదిలేస్తున్నారు. అంటే మార్పు అనేది క్రైస్తవ్యంలో లేదు.
మీరు గమనించండి, లేదు. అందుకే కదండి క్రైస్తవ్యంలో మార్పు లేదు కనుకనే సమాజం మాత్రం గుర్తించట్లేదు. మొదటి శతాబ్దంలో గుర్తించేది తెలుసా? అంత్యోక్యలో ఉన్నవాళ్ళు మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి అంటే క్రియల్లో చూపించేసింది. 11వ అధ్యాయం అపోస్తల కార్యం 26-27 వచనాలు మనం చదివితే అంత్యోక్యలో ఉన్నవాళ్ళు మొట్టమొదట ఏమైనట? క్రైస్తవులు అనబడిరి. ఎవరి ద్వారా? సర్వలోకము మొత్తం అందరి సమాజం, అక్కడ ఉన్నవాళ్ళు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారి వల్ల ఇంకో వీళ్ళందరూ క్రైస్తవులండి, దేవుని నమ్మిన బిడ్డలండి, వీళ్ళు అబద్ధం ఆడరండి, మోసగించరండి, బూతులాడరండి, చెడ్డ మాటలు పలకరండి, వీళ్ళు పర్ఫెక్ట్ మనుషులండి అని సర్వలోకం, అక్కడ నివసిస్తున్న లోకము కొనియాడబడిరు. క్రైస్తవ మార్గం ఏంటండి? మంచితనానికి నిలువెత్తు నిదర్శనం. మంచికి, ప్రేమకు, కరుణకు, వాత్సల్యానికి నిలువెత్తు నిదర్శనం ఏంటి? బైబిల్లో ఉన్న మాటలు. క్రీస్తే కదండి ప్రేమకు. చంపుతున్న వాడిని కూడా ఏమన్నాడు? ఏమన్నాడు? క్షమించవరని అన్నారా? చంపుతున్నా కూడా తలకు తలకు ఏం చేశారు? ముళ్ళ కిరీటం, చేతులకు కాళ్ళకు మేకులు, శరీరం మొత్తం శిథిలమైపోయింది, చీల్చబడింది మొత్తం. అంత ఇదిగా ఉండి ఏం చేస్తున్నారు? తులనాడుతున్నారు, ఏలన చేస్తున్నారు, మొత్తం భయంకరంగా ఇది అంటున్నా కూడా అంత క్షమాగుణాన్ని పెట్టుకున్న క్రీస్తును బాప్టిజం ద్వారా మనం ధరించుకున్న మనము, అందులో కొంచెమన్నా మనకు వచ్చింది ఆ సహనం, అందులో కొంచెమన్నా వచ్చింది ఆ ప్రేమ లేనివాడు పరలోకం ఎట్లా వెళ్తారండి? వెళ్ళగలమా? చెప్తున్న నేనైనా, వింటున్న మీరైనా, ప్రేమ లేకపోతే మనం పరలోకం వెళ్ళం. క్షమ లేకపోతే మనం పరలోకం వెళ్ళం. మంచితనం లేకపోతే మనం వెళ్ళం. ఈ మంచి, క్షమ, ప్రేమ, కనికరం అనేది ఈ అన్ని సద్గుణాలు క్రీస్తులో ఇమిడిపడి ఉన్నాయి. ఆయనను ధరించుకున్న మనం, ఆయనలో ఉన్న తత్వం మనలోనికి వచ్చి ఆయన స్వారూప్యతలోనికి మారాలన్నది దేవుని ఉద్దేశం. అందుకే ఉపదేశాలన్నీ ఉపదేశం సిద్ధపరిచావు కదా, సిద్ధపరిచావు. ఎప్పటి వరకు? అందుకనే యవ్వన కాలం అందే నువ్వేం చేయాలి? యెహోవా కాడి మొయ్యాలి. కింది వచ్చిన ఉన్నానా ఏమంటుండో? సిద్ధపరిచిండు మంచిగా. 19 వ్యాధి చేత చూడండి, వ్యాధి. హాస్పిటల్కి వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఎలా ఉంటారండి? బిజీ విమానాలు, ట్రైన్లు, బస్సులు అన్ని ఫుల్ ఏమైపోయినాయి? బిజీ ఉన్నాయి. హాస్పిటళ్ళు కూడా బిజీ ఉన్నాయి. ఎక్కడ చూసినా మనుషులు ఏం చేస్తారు? కిక్కిడిచిపోయినట్టే ఊరు జనాలు మొత్తం. మీరు గమనించండి, మనిషికి ఎప్పుడు అర్థమైంది దొరికినా? రోగం మీదకి వెళ్తేనే, రోగం చేత మరణాశయం మీద వెళ్ళిన తర్వాత అప్పుడు ఆలోచన వస్తే ప్రయోజనం అండి. యోబు గారు చెప్తుండు, ఉపదేశం బలం ఉంది, శక్తి ఉన్నది. కళ్ళు చూస్తున్నప్పుడే చూడాలి, చెవులు వింటున్నప్పుడే మనం బైబిల్ ఉండే. ఒకనొక దినాన బైబిల్ మనం చదవలేం, వాత వేయబడిన మనసాక్షి అయిపోతుంది. బైబిల్ కూడా చదివే పరిస్థితులు, చెప్పేవాళ్ళు కూడా ఉండరుగా. అప్పుడు వినాలన్న నీకు మనసున్న చెప్పేవాడు ఎవడు ఉండడు. కళ్ళు చూపున్నప్పుడే చదవాలి. వినేటప్పుడు ఒకనొక దినాన ఈ కళ్ళు కనపడవు, ఒకనొక దినాన చెవులు వినపడవు, ఒకనొక దినాన నోరు మాట్లాడలేని దశలోనికి వెళ్ళిపోద్ది. అప్పుడు వస్తే ప్రయోజనం ఏంటి చెప్పండి? అందుకే యోబు గారు గుర్తు చేసుకొని అందరికీ కనువిప్పుగా మనుషులందరూ ఆశల్లో కొట్టుమిట్లాడుతూ ఆశల వలేవో చిక్కుకొని అబ్బో నా లోకమని అనుభవించాలి కోరికలతో రెచ్చిపోయి ఒంటింట పాపాన్ని పట్టించుకొని ఆ పాపానికి ఎలా చెయ్యాలని పథకాలు రచించుకుంటారు. ఓ మానవుడా, అసలు సిసలైన ఒక సత్యాన్ని చెప్తుండే ఒక భక్తుడు. మీరంటే ఒకసారి కింది వచ్చిన చూడనా. వ్యాధి చేత మంచం మీద పండుకునేను ఒకని ఎముకలలో ఏమైపోయింది? ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన, నొప్పులు, విపరీతమైన నొప్పులు. అప్పుడు ఏమైనా చికెన్ గున్యా వచ్చిందంటే ఏమిటి? కాళ్ళు అన్నీ ఇదే బాధ. అంటే ఒకని ఎముకలలో నొప్పులు వచ్చినాయి అనుకోండి, అమ్మాయి అంటాం తప్ప దేవుని మాటలు వింటామా? ఒక దశ ఇలాంటిది వస్తుందండి. ఈ మాటలన్నీ మనం మంచిగా బలం మీద ఉన్నప్పుడు ఈ మాటలన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఓదార్చుకుంటాం. ఎందుకంటే ముదుము వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే. ముదువచ్చు వరకు నేను దేవుని దగ్గర రాను, నా ఇష్టానుసారంగా బతుకుతా. అప్పటికి వచ్చిన తర్వాత ఏ మాట వింటావు? నీ శరీరంలో ఈ నొప్పులన్నీ వచ్చి అమ్మ అయ్యా అని సరిపోతుంది తప్ప ఏ మాటలు నీకు వంట పడతాయి? ఏ మాటలు నీ చెవులోకి వెళ్తాయి? ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా ఈ మాటలన్నిటి పట్టించుకునేది. ఆరోగ్యం ఉన్నప్పుడే ఇంత తింటే అన్నం తింటే అరుగుతుంది. అనారోగ్యం వచ్చిందంటే ఇంత తిన్నా కూడా ఆకలి అవ్వదు, అయిపోద్ది.
నీ జీర్ణశక్తి ఏమైపోద్ది అయిపోయింది. ఏదైనా నీకు జీర్ణించుకోలేవు. జీర్ణాశయం మొత్తం పని చేయకుండా అయిపోయింది అనుకో, నీకు ఇక చేయలేవు. మీరు గమనించండి, ఏమైపోద్ది, గింత తిన్నా కూడా కడుపు ఉబ్బినట్టు గ్యాస్ వచ్చినట్టు అయిపోద్ది. తినలేం మనం అవయవ ఎప్పుడు. అందుకనే ఏమంటాడు పెద్దలు చెప్తారు ఒక మాట, అరే కొండలు తిన్నా అరిగిపోతాయి, రాయిని దంతే 16 ఒక్కలు అవుతాయి, కొండలను తిన్నా కూడా అరిగించుకుంటగలం. అంటే యవ్వన బిడ్డల గురించి చెప్తారు. ఏదున్నా సరే, ఏం తినాలన్నా, ఏది అరిగించుకోవాలన్నా, కొన్ని దూరం కొన్ని మైళ్ళు పరిగెత్తాలన్నా, ఎప్పుడంటే ముసలోడు అయినాక పరిగెత్తావు. ఎప్పుడు పరిగెత్తావు చెప్పండి? రోగం వచ్చినప్పుడు పరిగెత్తావు. రోగం వచ్చినప్పుడు మా చుట్టూ వరం ఉండి సేవ చేయాలి తప్ప నువ్వు సేవ చేసే పరిస్థితి ఉండదు. ఎప్పుడు నువ్వు పనికొస్తావు? బలం మీద ఉన్నప్పుడే. ఏ పని చేయడానికైనా జమరెవరు ఉన్నప్పుడు, బలం మీద ఉన్నప్పుడు, రోగం లేనప్పుడే. అన్నీ ఈ నొప్పులు, బాధలు, వేదన, మంచం మీద పోడు ఎప్పుడండి? ఇంజన్ బోరుకొచ్చిందండి అంటారు. దేనికి? నడిపి 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 అన్ని మొత్తం అరిగిపోయి ఏమైపోద్ది, పోగొస్తుంటుంది మొత్తం, బుర్ర అంటే పికప్ ఉండదు, ఎక్కదు. మళ్ళీ దాని సామాన్లన్నీ పేరు పార్ట్స్ అన్ని మార్చి మళ్ళీ చేస్తే అప్పుడు పికప్ అందుకుంటుంది. మీరు గమనించండి, అది బండికి మనం చేసుకున్న బండ్లకు మనం తయారు చేసుకోవడానికి ఉంటుంది. ఈ శరీరానికి ఒక నియమం పెట్టి నువ్వు ముసలైపోవాలి ఖచ్చితంగా. అన్ని మనలో ఉన్న కణాలన్నీ చచ్చిపోతుంటాయి, అంత మొక్కవలికలు మారిపోతాయి, మొత్తం కాళ్ళల్లో గుజ్జరిగిపోతుంది, మొత్తం మెట్లెక్కాలన్న భయపడతాం, అన్నిటికీ ఇదైపోతాం. మీరు గమనించండి, ఈ ఎముకలన్నీ బైక్ తనుకొస్తాయండి రోగం మీద ఉన్నప్పుడు. మీరు గమనించండి, అందరు గుర్తొస్తారు. మనం వెళ్ళిపోతామా? ఎక్కడెక్కడో పోవాలనిపిస్తుంది, వెళ్ళలేం. తిరగాలంటే తిరగలేం, బస్సు ఎక్కాలంటే ఎక్కలేం పరిస్థితి ఒక దినాన్ని వస్తుంది. బలం మీద ఉన్నప్పుడు ఏదైనా చేయాలండి. ప్రతిదీ ఒక దినం వస్తుంది ఖచ్చితంగా. ఆ దినాన్ని అంటే ఆయన అంత బాధలో ఉండి ఒక సత్యాన్ని, ఒక సత్య పరిశోధకుడుగా దేవుని మీద ఆనుకొని మానవుడికి ఏం సంభవిస్తుందో, ఏం సంభవించబోతుందో అది జరిగేది, అనుభవించేది ఖచ్చితంగా యోబు గారు ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నాడు. కింది వచ్చిన నాన్న, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పును కలుగుట వలనను వాడు ఏంటట? శిక్షణ నొందను. శిక్ష కాదు, శిక్షణ నొందడు. శిక్ష ఎప్పుడు? శిక్ష ఎవరికి ఇస్తారండి? జైలుకు పోతే హంతకులకు, దొంగలకు, నరహంతకులకు ఏం చేస్తారు? శిక్ష అమలు చేస్తారు. దేవుడు ఏం చెప్తున్నాడు? గర్విష్ఠులు కాకుండా, భక్తిహీనుడు కాకుండా ఇవన్నీ చేంజ్ చేస్తాడు. ఇవన్నీ నొప్పులు, బాధలు, ఇబ్బందులు, రోగాలు చేంజ్ చేస్తాడు. అందులో నీకు శిక్షణనిస్తాడు. నువ్వు నేర్చుకోవాలి నాయన, నా మీద ఆనుకొని బతకాలరా, ఈ లోకముని మాయలో పడి కొట్టుకొని పోకు. కొద్ది కాలమే నేను పంపించింది ఇక్కడ. ఇది నాది, అది నాది, ఓ ఇది ఇట్లా అది అట్లా అని పగతో ప్రతీకారాలతో రగిలిపోయి ఎంతకాలం నీ జీవితం? గడ్డి పువ్వు. ఎంతకాలం నీ జీవితం? ఆవిరి వంటి దాని జీవితం కోసం ఎందుకు అంత అతిశయం? ఎందుకు అంత గర్వం? అంత ఎందుకు నీకు? వద్దు. ఈ అన్నిట్లో నీకే శిక్షణ అంటే అభ్యాసం చేయి, భక్తిని అభ్యాసం చేసుకో, శిక్షణ పొందు. ఖచ్చితంగా అందరిని ప్రేమించు, అందరినీ నువ్వు ఖచ్చితంగా కరుణించు, దీవించు, ప్రేమించు. నాలో ఉన్న సుగుణాలు నీలో చూడాలి. ఎంత సహనశీలి తెలుసా యోబు గారు? ఒక్క మాటతో ఇంత బాధ ఉన్నా కూడా ఒక్క నోటితో ఒక పాపం చేయలేదండి. ఒక్క మాట కూడా తప్పుడు మాట మాట్లాడలేదు. నోటి మాటల్లో ఏ ఒక్కటి కూడా తప్పుడు మాటలు మాట్లాడలేదండి. యోబు అంత శ్రమలు పొందిన వాళ్ళు వాళ్ళని ఉందా అండి భూమి మీద? ఒకడే. అంత శ్రమలు శరీరం బట్టి. క్రీస్తుని పక్కకు పెట్టండి. శరీరంలో ఉన్నప్పుడు క్రీస్తు కంటే గొప్ప హింసలు పడ్డ వాళ్ళు ఏ నరుడు లేడు. దేహం ధరించుకున్న వ్యక్తిలో యేసుక్రీస్తు నెంబర్ 1 స్థానంలోకి వస్తాడు. కానీ యోబు పాత నిబంధన కాలంలో మీరు గమనించండి, ఎంత వేదన పడ్డాడో, ఎంత ఇదైపోయిండో. అయినా కూడా మరి ఆయన దేవుని నిందించలేదు. మీరు గమనించండి, ఈ నొప్పులు, ఏ వేదనలు ఎందుకో తేరికైనా దేవుడు శిక్షణని ఇస్తాడట. దీనివల్ల ఏం నేర్చుకుంటాడు? మనిషి భక్తి పెంచుకోవాలంటాడు. భక్తి పెంచుకుంటారా? భక్తిహీనులు అవుతారా చెప్పండి? దేవుడేమో శిక్షణని ఇస్తున్నా అన్నాడు. మనిషి ఏమంటాడు? దుష్టుడు ఏమంటాడు? దేవుడిని నిందించమని చెప్తాడు. దేని కోటెత్తాడు మనిషి? దేని కోటెత్తాడండి? దేవుడిని నిందించడానికి ముందుగా వెళ్తాడు. మీరు గమనించండి, ఇప్పుడు తినే తిండి మొత్తం అంతా కల్తీ కదండి. తినే తిండి కల్తీ, పాలు తాగే పాలు కల్తీ, ప్రతిదీ కల్తీ కల్తీ కల్తీ, మొత్తం అన్నీ కల్తీ. ఎందుకంటే మనిషి దురాశపరుడై సంపాదనే ధ్యేయంగా ఎవరి పానాలు ఎక్కడ పోతే మాకేంది. మనం చూస్తున్నా ఈ మురికాలలో ఉంటాయి ఆ ముసినీళ్ళు,
పాలకూరలు మంచిగా ఉంటాయని మనం అనుకుంటాం, దరిద్రం. ఆడ ఆ నీళ్ళల్లో తీసి అటు పెడుతుంటాడు. ఏంటిది? ఈ మురికి నీళ్ళనే పాలకూరలు బలం ఉంటాయి, తోటకూరలు మంచిగా ఉంటాయి అని మనం అంటాం కదా. ఆడ చూస్తుంటే మొత్తం వాంతుకొచ్చేసినట్టు అయింది. అదే దిక్కుమాల నీళ్ళల్లో ఆకులు తీసి ఇలా అంటుండే ఆ నీళ్ళల్లో. ఏది? ఈ మురిక్కాల వల్ల ఈ నీళ్ళే మళ్ళించి ఆకులు పండిస్తారు. అబ్బా మంచి ప్రోటీన్ ఉంటుంది. ఏం ప్రోటీన్? దిక్కుమాల ప్రోటీన్. ఏది తిన్నా నీకు క్షేమం లేదు, ఏది మంచిగా లేదు తెలుసా? భయంకరం. ఆ నీళ్ళతోనే ఎన్నో కెమికల్స్ నీళ్లు అన్నీ వదిలిపెడతారు ఫ్యాక్టరీల నుంచి వెళ్ళి భయంకరంగా. అవన్నీ వచ్చేసి డ్రైనేజీ ఇవన్నీ కెమికల్స్ మొత్తం కలిసి వచ్చేది ఎందులో కలుతాయి? ఆ మూసి నీళ్ళు అందులో కలిసి వస్తాయి. ఆ నీళ్ళే ఇక్కడ ఏం చేస్తున్నారు? మళ్ళించేస్తారు. మీరు ఉప్పలు మనం ఇటు దాటిన తర్వాత బస్ స్టాండ్కి దాటిన తర్వాత ఆ చెరువు ఉందా? చెరువు కానీ కొంచెం ముందుకు పోని అక్కడ మొత్తం ఈ నీళ్ళని దొంగలందరూ ఈ నీళ్ళే చేసేది. మొత్తం అక్కడ పంట పండిస్తారు. మొత్తం ఆ తోటలు వేసి ఆ నీళ్ళన్నీ, ఆ దిక్కుమాల నీళ్ళన్నీ, ఆ కూరగాకులు ఎక్కడి నుంచి వెళ్ళేస్తారు? అదంతా పంట అదే. ఇక్కడ మనం కవాడపల్లి ఇక్కడ మనం ముందుకు వెళ్ళిన తర్వాత గట్కేశ్వర ముందుకు వెళ్ళిన తర్వాత ఆ మధ్యలంగా అటు పోతుంటే ఆ మూసి దాటిన తర్వాత ఆ పొలాలలో మొత్తం అయ్యే ఆ నీళ్ళే పెట్టి వరి పండిస్తారు. ఆ నీళ్ళతోనే కూరాకులు కూడా ఆయన పండిస్తారు. మీరు గమనించండి. అంటే ఎంత భయంకరంగా కల్తీ అయిపోయింది చూడండి. అన్నీ కల్తీ అయిపోయినాయి. కానీ ఇవన్నీ కాకముందే మంచి పుష్టి ఆహారము, ఎలాంటి తెగుళ్ళు, ఇలాంటి కెమికల్స్ లేనప్పుడే ఖచ్చితంగా ఈ నొప్పులు రోగాలు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ముసలైపోయిన తర్వాత ఇవన్నీ వస్తాయి. లేకపోతే నీకు ఏమన్నా వచ్చినాయి అనుకో, నీకు శిక్షణను ఇవ్వడానికే తప్ప, తనకు దగ్గర చేసుకోవడానికి తప్ప, నువ్వు పాపంలో పడిపోకుండా, అపరాధంలో పడిపోకుండా, దేవునికి దూరం కాకుండా, సాతానికి లొంగిపోకుండా, పాపంలో పడిపోకుండా దేవుడు ఇవన్నీ తీసుకొచ్చి నీకు శిక్షణనిచ్చి భక్తిని నేర్పించి ఖచ్చితంగా పరలోకం ఇవ్వాలని దేవుని ఉద్దేశం. ప్రియులారా, దేవుని ఉద్దేశం. ఇంకా చూడండి, రుచిగల ఆహారములు ఏమంట? ఏం తీసుకొచ్చి ఇత్తేమైతే అని పెట్టినామంటే ఇద్దిను అద్దిన అంటారు. హాస్పిటల్కి వచ్చినాం అనుకో, వచ్చిన వాళ్ళందరూ ఏం తెస్తారండి? ఏం తెస్తారు చెప్పండి? బ్రెడ్, ఖచ్చితంగా బ్రెడ్ తీసుకొస్తారు, పాలు తీసుకొస్తారు. తినగలుగుతాడా? నోరంతా చేదు ఉంటుంది. అప్పుడు ఏం తినలేము. ఒకటి తినవరకల్లా వద్దులే అనిపిస్తుంది అంతే. అది ఏమైపోతాడు? అది చేదు అయిపోద్దు, వద్దు నాకు వద్దు అంటారు. ఆగో ఈ మటన్తో తింటే మంచిగా ఉంటుంది, చికెన్తో తింటే మంచి ప్రోటీన్ వస్తుంది, ఇది తిను, ఆశూర తాగు. మంచిగున్నప్పుడు ఏం చేయరు. మంచిగున్నప్పుడు మంచిగా తింటే గీ హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? ఫిషిన్ కోట్లు అందరూ ఏం చేస్తారు? లోబులు అందరూ అంటారు. అది లోబి. ఏం తినకుండా ఇదైపోయి అన్ని దాచిపెట్టి ఏం చేస్తారండి? ఏం చేస్తారు? హాస్పిటల్ పాలు చేస్తారు. లక్షల రూపాయలు దాచిపెట్టుకున్నాడు కొంతమంది. ఏమవుతారు? కానీ లాస్ట్కు ఏం చేయరు. దేవుని గురించి పరిచర్యలో కానీ ఎక్కడ ఏమి ఇవ్వకుండా దాచిపెట్టి ఏమంటారు? ఏమైపోద్ది? సగం రోగం ఏదో అవుతుంది, పోయి హాస్పిటల్లో పెడతారు. లక్షలు పెడతారు. ఆడెంత ఇవ్వమంటే అంత ఇవ్వాలి, సచ్చినట్టు ఇవ్వాలి. మీరు గమనించండి. హాస్పిటల్కి పోయినామనుకో, వాడు ఎంత బిల్లు వేస్తే అంత వీటాడు కిమ్ అనకుండా మనం కట్టాలి తప్ప మనం ప్రశ్నించడానికి ఏం లేదు. అన్ని మన భయాలు కూడా చెప్తారు. అన్ని స్కానింగ్లు తీయమంటారు, రిపోర్ట్లు అన్నీ రావాలి. అన్ని రిపోర్ట్లు ఇది దీనికింత దానికంత వేల రూపాయలు రిపోర్ట్లో కూడా కట్టిస్తారు. మొత్తం బ్లడ్ తీస్తాడు, అన్నిటికీ ఇస్తూనే ఉంటాడు. అన్ని రకాలుగా టెస్టులు చేపిస్తూనే ఉంటాడు. టెస్టులకు డబ్బులు కట్టాలి ఖచ్చితంగా, అన్నీ చేయాలి. ఇంత అవుతాయి, ఈ మందులకి ఇంత, ఈ టెస్టులకి ఇంత, సచ్చినట్టు కడతాం ఖచ్చితంగా. మీరు గమనించండి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైపోద్ది అండి? రోగాల పడిపోతే ప్రయోజనం ఏంటి? మీరు గమనించండి. అందుకనే దేవుడు ముందే చెప్తుంది చాలా జాగ్రత్తగా. ఆ రొట్టె ముక్కలు తీసుకొస్తే అప్పుడు బ్రెడ్ కానీ ఏదన్నా తీసుకొస్తే అప్పుడు ఏమైపోద్దట? చేదైపోతుంది. తినలేరు. నిజం చెప్తున్నా ఆయన. అప్పుడు తినలేరు. తినాలనిపిస్తుంది కానీ తినలేరు. ఓకారం అయిపోద్ది, వాంతులు చేసుకుంటాడు రకరకాలుగా. మనిషి దశ చూడండి. కింది వచ్చిన నాన్న, వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారం అయిపోద్ది. అంటే అబ్బా చూడనులని వాడిగా అయిపోతుంది. వికారం ఎందుకు అయిపోద్ది? 1980లో HIV రోగం కనుక్కున్నది అమెరికాలోనే కనుగొన్నారు. 1980లో HIV అది కనుక్కురు. వాళ్ళు వచ్చిన వాళ్ళు చూడండి ఎట్లా భయంకరంగా మారిపోతారు. అస్థిపంజరంగా, శరీరాన్ని కాపాడుకోక, అవయవాలను దాచుకోక, భయంకరంగా పాపానికి తమ దేహాన్ని అప్పగించుకొని, సుఖవ్యాధులకు భయి
వాళ్ళని చూస్తే మాత్రం భయంకరంగా అనిపిస్తాయి. కనుగుడ్లన్నీ ఇలా అయిపోయి అన్నీ బయటకు వచ్చేసి అస్థి పందిరంగా ఆయన బొక్కలు మొత్తం లెక్క పెట్టుకోవచ్చు. ఎక్స్రే అవసరం లేదు, ఎక్స్రే చేసే అవసరం లేదు. అలా చూస్తే మొత్తం బొక్కలని లెక్క పెట్టుకోవచ్చు. ఇలా ఉంటుంది మొత్తం. మలేషియాకి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారు, నల్లజాతి పిల్లలందరూ మొత్తం ఎముకలన్నీ అంటుపెట్టినట్టు పొట్టలు బయటకు దానికి వచ్చి ఎంత భయంకరంగా ఉంటారు. చూసిరుగా వీడియోలో. సోమాలియా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు భయంకరంగా ఆహారం కొరత ఉంటుంది. పిల్లలందరూ బక్కగా ఎన్నుపూసలన్నీ ఇట్లా బయటికి ఎముకలన్నీ తన్నుకొని వస్తాయండి, తన్నుకొని వచ్చినాయి. మీరు గమనించండి. ఇది అయిపోయినోనికి భయంకరంగా సుఖవ్యాధులకు కొద్ది రోజులు కాపాడుకోవాలని అందుకే చెప్పిండు. జారత్వానికి పోవద్దంటాడు. అన్నిటిని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు అనేకమైన మెలకువలు ఎందుకు చెప్పిండారు కన్నా, పాపంలో పడిపోతే మీ జీవితాలే కష్టం. ఎవ్వడు చూడని వాడుగా మారిపోతాడండి. యేసుక్రీస్తు కూడా చూడని వాడుగా మారింది. ఎందుకోసం? మన పాపాల నిమిత్తం. మనం ఎందుకు పాపాలు చేసి చూడని వాడుగా మారిపోయి అందవికారంగా అయిపోతాడు. యేసుక్రీస్తు ఎందుకు అందవికారంగా మారిపోయాడు? అందరి పాపాలన్నీ ఆయన మీద మోపబడి కొట్టబడి ముఖం మీద పిడిగుద్దులు చూడనొల్లని వాడుగా వ్యసనాక్రాంతుడుగా. ఎందుకు? మనం చేసిన పాపాలకు, మనం చేసిన అపరాధములకు, మనం చేసిన అకృత్యాలకు మనకు బదులుగా మన స్థానం ఆయన తీసుకున్నాడు. మన శిక్షను ఎవరు భరించారు? క్రీస్తు భరించింది. అందుకే ఇక చూడు, ఆ రోగం వచ్చిందనుకోండి మొత్తం చూడకుండా వికారం అయిపోతాట. ఎప్పుడు చెప్తున్నాడు? క్రీస్తు పూర్వం అండి 1800 సంవత్సరాల క్రితము యోబు అనే భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. చూడాలని వాడు ఎంతమందిని మీరు చూడండి, ఎముకలన్నీ అంతి పెట్టుకున్నట్టే ఉంటాయి. మరి నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు మొత్తం ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మీ అవయవాలను జాగ్రత్తలకు అప్పగించవద్దు, మీరు జాగ్రత్తలు పడిపోద్దు, పరిశుద్ధులుగా మీరు బతకాలి. ఎన్నో సంగతులు చెప్పిండు. చెప్పిన దాన్ని పాటిస్తే మనుషులందరూ గొప్పవాళ్ళే అవుతారు. ప్రియులారా చూడండి ఒకసారి కింది వచనం చూడండి, కింది వచనం చూడండి. అవి బయటికి కనపడకుండిన ఎముకలు. ఒకప్పుడు ఎప్పుడు యవన బిడ్డలకు బొక్కలు కనపడతాయా? మంచిగా ఉంటాయి. అన్ని పొడుచుకొని వస్తున్నాయంటే అర్థం ఏంటి? శరీరం అనేది పోయింది, ఎముకలు అనేది బయటకు వచ్చేసినాయి. మొత్తము అన్ని మూలుగలన్నీ ఎముకలన్నీ బయటికి పొడుచుకొచ్చును. ఈయన అంటాడు, మనిషి చర్మంతోనూ మాంసంతోనూ కప్పెను, నరములతోనూ ఎముకలతోనూ సంధించెను. ఎలా దీని గురించి చెప్తుంది చూడండి. 10వ అధ్యాయానికి మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఒక మంచి మానవ ఆకార నిర్మాణం గురించి కూడా భక్తుని ద్వారానే తెలియజేసింది. 10వ అధ్యాయం 8వ వచనం. యోబు గారే యోబు గ్రంథంలోనే ఒక మంచి మాట చెప్తుండు. 10:8 నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసెను, నన్ను రూపించెను, నీవు నన్ను మృంగివేసి ఉన్నావు. చూడండి, జిగట మన్నుగా ఒకప్పుడున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదుగా. ఒకడు పాలు పోసినట్లు నువ్వు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చూడండి, మనకు కావాల్సింది వచ్చింది చూడండి. 11 నుంచి చర్మంతోను మాంసంతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నీవు నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడలను కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను ఏం చేస్తుండు? కాపాడుతుండు. సంరక్షణ చేత ఏమొచ్చిందట? చర్మం అట, మాంసం అట. మాంసం మీద ఏమైపోయింది? ఆ చర్మం మీద, మాంసం మీద చర్మము. ఈ లోపల ఏమున్నాయి? ఎముకల పొంటే మంచి నరాలు అవుపడకుండా. మీరు గమనించండి, ఎంత సిస్టమ్ పెట్టిండు దేవుడు. నరాలు ఇగో ఇవన్నీ నేను పెట్టుకున్నా అంటున్నాను. ఈ ఒకప్పుడు మంచిగా ఉన్నాయే, ఏం కనపడకుండా ఉన్నాయే, ఎందుకు కనపడేట్టుగా మారిపోయిండు? ఈ కనపడకుండా ఉన్నాటి పట్టుకొని ఇక ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తే కాదు నాయన. ఇవన్నీ ఇక్కడ చెప్పిన తర్వాత ఈ 34లో అవి పొడుచుకొని వస్తాయి. మొత్తం ఏదైతే దేవుడు ఇచ్చాడో, అందంగా రూపొందించాడో, అందవికారంగా అయ్యే దినము ఒకరోజు వస్తుంది. దాన్నే చూసి నువ్వు మురిచిపోకు, ఇదే నిజమని నువ్వు భ్రమపడకు. 100 కిలోలు ఎత్తేవాళ్ళు, WWలో ఛాంపియన్ అనే వాళ్ళు ఎలా అండి, ఒక్కొక్కడు 250-300 కేజీలు ఉంటాడు. వాడు కూడా ఎంత టన్నులు
వందల కేజీల బరువులు ఎత్తేవాళ్ళే. కానీ వాళ్ళ వృద్ధాప్యంలో దురదశతో ఏం చేస్తారు, ఇకనా గిలాస నీళ్లు కూడా తీసుకోవడానికి కాదు, అంత షివరింగే బాడీ మొత్తం ఇలా 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 వణికిపోతాయి, మొత్తం బాడీ మొత్తం వంగిపోద్ది. మీరు గమనించండి, ఎక్కడెక్కడ తేలిపోతాయి. అందుకని ఒక సత్యాన్ని చెప్తుండు, ఎముకలని మొత్తం పొడుచుకొని బయటకు వస్తున్నాయి. వాడు వానికి సమాధి అనేది సమీపించును, వాని ప్రాణమును సంహారకుని యొద్దకు సమీపించును. నరులకు బాగా మీరు గమనించండి, నరులకు యుక్తమైనదేదో దానిని వానికి తెలియజేయుటకు ఆ వేలాది దూతలతో, గనుడు వేలాది దూతలు ఉన్నాయి, కొన్ని దూతలు ఉన్నాయి. అందులో ఒక ఆయన గనుడైన ఒక దూత వచ్చి వారి మధ్యవర్తి అయి, ఒక దూత వచ్చి మధ్యవర్తి అయి ఉన్న ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్ళకుండా వాడిని ఏం చేస్తారట విడిపించినాడు. ఎవరు కోరుకుంటున్నారండి? భక్తుడు కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు? 1000 మంది దూతలు ఉన్నాయి. ఆ దూతలు వచ్చి మధ్యవర్తిగా వచ్చి చెప్తే బాగుండు, ఈ అన్నిటి నుంచి మంచిగా విడుదల పొందును. మనిషికి తెలియదు కదా, అసలు నిజం తెలియదు కదా, మధ్యవర్తి కావాలి, ఒక ఆయన వచ్చి చెప్పాలి అంటారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనేది మనకు 25వ తారీఖు ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే పట్టభద్రుల ఎలక్షన్లు అంటారు. అయితే ఉద్యోగ నియామకాలు ఎందులో ఎక్కడెక్కడ ఏమున్నాయి అని చెప్పుకునే వాళ్ళు ఎవరు చెప్పాలి? ఆ సమస్యలన్నీ తెలిసి ఉండాలి మంచిగా. ఎలాంటి నేర ప్రవృత్తి ఉండకూడదు, ఖచ్చితంగా మంచి పేరు పొందినవాడై ఉండాలి, అన్నిటి మీద అవగాహన అయి ఉండాలి. ఆయన కూడా పోస్టు గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి, చేసి ఉండాలి మంచిగా అతడు కూడా అన్నీ. అందుకనే పెద్దల సభ అంటారు. ఎవడు పడితే అందరికీ పోవడానికి వీల్లేదు, ఖచ్చితంగా అన్ని తెలిసి ఉండాలి. ఈ వేలాది మంది ఉద్యోగులు ఉంటారుగా, నిరుద్యోగులు ఉంటారుగా, వేలాది మంది నిరుద్యోగుల గురించి ఈ పట్టభద్రులు అయితే ఎవరైతే పెద్దల సభకి వెళ్తారో ఆయన మాట్లాడేటట్టుగా అన్నిటి మీద సబ్జెక్ట్ మీద అతనికి ఏముండాలి, మంచి అవగాహన ఉండాలి. అంటే ఏ దాంట్లో డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, పోలీసు దాంట్లో ఎన్ని ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి, మరి అలాగనే టీచర్ పోస్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అన్నిట్లలో ఏ దాంట్లో మరి డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో అంత సమాచారం ఎవరి దగ్గర ఉండాలి? ఇప్పుడు ఎలక్షను అంటే ఈ పట్టభద్రులు ఎలక్షన్ కంటెంట్ చేసేవాళ్ళు, నిలబడే వాళ్ళు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. అందుకనే ఈ ఎన్నిక అనేది జరుగుతుంది. ఈ నిరుద్యోగుల మధ్య ఆ సమస్యలు తెలుసుకొని ఆ మధ్యన ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్యవర్తిగా ఎవరొస్తారు? వాళ్ళనే ఎమ్మెల్సీ అంటారు, పెద్దల సభ అంటారు. ఇటు ప్రభుత్వానికి ఇటు నిరుద్యోగులకు మధ్యవర్తిగా ఈయన పోయి ఏం చేస్తాడు? వాదన వినిపిస్తాడు. ఇందులో ఇన్ని పోస్టులు కాలున్నాయి, ఇందులో ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని పోస్టులు కాలున్నాయి, మెడికల్లో ఇన్ని పోస్టులు కాలున్నాయి, టీచర్లో ఇన్ని పోస్టులు కాలున్నాయి, పోలీసు అకాడమీలో ఇన్ని పోస్టులు కాలున్నాయి, ఇంతమంది రిటైర్ అయ్యారు, అవన్నీ ఇన్ని ఖాళీలు ఉన్నాయని ఏం చేస్తాడు? అన్నింటినీ పూర్తి సమాచారం ఎవరి దగ్గర ఉండాలి? ఈ ఎమ్మెల్సీ అనే వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ పెద్దల సభకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ వాదిస్తారండి. మీరు గమనించిరా? వాదన జరుగుతుంది. ఇంతమంది ఉన్నారండి, ఇంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంతమంది ఖాళీలు ఉండరు, ఎప్పుడు మీరు పోస్టులు వేస్తారు, ఎప్పుడు మీరు నోటిఫికేషన్ ఇస్తారు ప్రభుత్వం తరపుగా, ఎంతోమంది ఎదురు చూస్తారు చదువుకొని, ఎంతోమంది పరీక్షలు రాస్తారు, మీరు నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు రెడీగా రాస్తందుకున్నారు, ఇంకా ప్రభుత్వం ఎందుకు లేట్ చేస్తుంది, ఎందుకు భర్తీ చేస్తలేరని ఎప్పుడు జరిగినా కూడా ఏం చేస్తారు? వాళ్ళ మధ్యన దిగిపోయి ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఈ నిరుద్యోగులకు మధ్యవర్తిగా ఈయన వెళ్ళిపోయి వాదన వినిపిస్తారు. అప్పుడు ఒప్పించి అన్నింటినీ ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి ఆ పోస్టులు కానీ లేకపోతే ఆ నోటిఫికేషన్ ఇవ్వడం కానీ ఆ ఖాళీలని పూర్తి సమాచారం వాళ్ళకి ఇవ్వడం కానీ ప్రభుత్వానికి అందివ్వడం కానీ వాళ్ళ మీద ఒత్తిడి చేయడానికి కానీ వీళ్ళ వంతు లేకపోతే వాళ్ళు ఎన్నుకున్నందుకు అది న్యాయం చేయడానికే వాళ్ళని పంపిస్తారు. ఇదంతా మనకు తెలుసు. మీరు గమనించండి, నరుల స్థితిగతి, మానవుల పరిస్థితి, ప్రతిదీ ఒకటి తెలిసి ఉంటే దేవుని దగ్గర అక్కడికి వెళ్ళిపోయి శక్తి బాగుంటుంది. అసలు దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా మనిషికో లేదు, మనిషి వెళ్ళగలడా? చెప్పలేడు. ఒక మధ్యవర్తిగా గనుడైన ఒక దేవదూత వచ్చి మనుషులకు ఏం జరుగుతుంది, ఎందుకు బలహీనులు అయిపోతురు, ఎందుకు ఇలా అయిపోతురు, ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఆ మధ్యవర్తి వెళ్ళిపోయి అక్కడ చెప్తే ఖచ్చితంగా అతడు బాగుపడతాడు, దేవుడు కూడా కరుణిస్తాడు అన్న ఆలోచనతో
ఈ యోబు గారు కోరుకుంటుంటే ఏమంటుండో చూడండి, అక్కడ ఏమైపోతా అంటుండు చూడండి. 23 నుంచి చదువు. నరులకు యుక్తమైనదేదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి అంటే మనుషులకు మధ్యవర్తి, దేవునికి మనుషులకు ఏమైపోతాడా మధ్యవర్తి. నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్యవర్తిగా వెళ్తారు. మనం ఎన్నుకున్న ఈ పెద్దల సభకి వెళ్తారు, 25వ తారీఖు ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు వెయ్యారు ఉద్యోగులు. మామూలు అంటే ఈ పోస్టుగా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళే వేస్తారు ఓట్లు. మామూలు వాళ్ళకి ఎవరికి ఉండదు. డిగ్రీ చదివిన వాళ్ళకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి వాళ్ళు వేస్తారు తప్ప ఇప్పుడు మామూలు ఎన్నికలు జరగదు. వాళ్ళు 4 లక్షల చిల్లర ఉండట. మరి తెలంగాణలో 4 లక్షలకు పైన ఉండట ఈ పట్టభద్రుల ఎన్నిక అంటారు. వీళ్ళు మాత్రమే ఆలోచించి ఎవరు పంపితే బాగుంటుంది. తాగుబోతుని ఎలిగేషన్ అంటే బ్లాక్మెయిల్, వాని మీద అవినీతి ఆరోపణలు నువ్వుని పంపరు. అక్కడ పనికి మాలిన నువ్వుని పంపరు. అక్కడ న్యాయంగా ఉన్నోడే, మంచిగా ఉన్నోడే, మంచి పేరు పొందినోడే అనుకుంటారు. ఇక్కడ కూడా ఏమంటే దూతల్లో ఈ మాట చదివినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. అయితే ఈ పట్టభద్రుల ఎన్నికలు అంటే నిజంగానే ఓటు వేయాలంటే వీళ్ళు డబ్బులు ఇస్తే అమ్ముడు పోయేటోళ్ళు కాదు, ఆలోచిస్తారు మంచిగా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మామూలు విషయం కాదు. మంచేదో చెడేదో జ్ఞానం వివేకం ఉంటుంది ఖచ్చితంగా. అందుకనే పట్టభద్రుల ఎన్నికలు వాళ్ళు వేలిచ్చినా కూడా అమ్ముడు పోరు. కొంతమంది ఎవరిని పంపించాలో ఏం కథో వాళ్ళందరూ ఆలోచించి ఓట్లేస్తారు. వాళ్ళకేదో ప్రభావితం చేసి ఇట్లా ఉండదు. కుల ఈక్వేషన్ ఇవన్నీ రకరకాలుగా ఇవన్నీ ఉండవు. ఖచ్చితంగా అది దాన్ని బట్టి వేస్తారు. 20వ తారీఖు జరుగుతుంది. ఇదే మే నెల, ఇదే నెలలో 25వ తారీఖు ఉన్నది. ఈ చదివినప్పుడు నాకు అదే గుర్తొచ్చారే, మధ్యవర్తిగా వెళ్తుండ్రు వీళ్ళు. ఆ సమస్యలన్నీ తెలిసి ఉండాలి. మరి మానవుని సమస్యలన్నీ తెలిసి ఉండాలంటే ఒక దూత రావాలని ఎవరు కోరుకుంటారు? వేలాది దూతల్లో ఒక గనుడైన ఒకడు వస్తే, ఒక దూత వస్తే ఖచ్చితంగా మాకు జరుగుతుంది కదా, మనిషికి న్యాయం జరుగుతుంది కదా అనుకుంటుండ్రు. చూడండి కోరిక చూడండి, నేను ఏమంటుండు, గనుడు ఒకడు వచ్చిన ఎడలా దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని వినిపించును. ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే పట్టభద్రులు ఖచ్చితంగా ఎలక్షన్లు ఉండాలి, ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగాలి ఖచ్చితంగా. వీళ్ళు వాదించాలి. అనేక మంది చచ్చిపోతురు పాపము, ఎదురు చూసి అని అంటారు. కొంతమంది ఖాళీలు ఉన్నా కూడా ప్రభుత్వము భర్తీ చేస్తలేదు. దాంట్లో ఎవరు ఉండాలి? పెద్దల సభకు పంపించాలి అన్నదాన్నే చెప్తున్నాను. కానీ ఇక్కడ కూడా ఏంటి, పాతాళానికి వెళ్ళిపోతున్నాయి ఆత్మను. మంచేదో చెడేదో తెలియకుండా మనుషులు వచ్చి ఇష్టానుసారంగా బ్రతికేసి దేహాన్ని అపవిత్రపరచుకొని ఏమైపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. నరకం తప్పించుకోవాలంటే ఒక దూత వచ్చి చెప్తే బాగుండు కదా, మధ్యవర్తిగా ఉంటే బాగుండు కదా అని యోబు కోరుకున్నాడు. దేవుడు ఏమని పంపించాడండి? సాక్షాత్తు తన కుమారునే పంపించిందంటే ఏంది మీరు గమనించండి. ఈయన కోరుకుండు పాపం ఒక దూత ఎత్తే బాగుండు అనుకోండు. దేవుడేమనుకోండు, దూతలు రాలేవు, ఉండలేవు. మాంసయుక్తమైన దేహాన్ని ధరించి మానవ రూపిగానే రావాలన్నది, యేసుక్రీస్తు రావాలన్నది నిర్ణయం ఎప్పుడు జరిగింది? జగతి పునాది ఇయ్యబడక మునిపే మానవ రూపిగా, నరరూపిగా ఎవరు రావాలని నిర్ణయం జరిగిపోయింది. క్రీస్తులో ఏర్పరచుకుండు. మధ్యవర్తి రావాలి. ఒక దూతల్లో ఒక దూత వస్తే బాగుండని ఎవరు కోరుకుంటుండు? వస్తే ఏం జరుగుతుంది అంటుండు? పాతాళం పోకుండా బాగుంటుంది అంటుండు. అందరినీ తప్పించడానికి ఎవరిని పంపించిండు? భక్తుడు కోరుకున్నాడు. దేవుడు ఏం చేసిండు? అమలు జరిపిండా లేదా? న్యాయమైంది. పెద్దల సభల్లో కాదు, నా కుడిపార్శ్వం మీద కూర్చొని నాకు చెప్పేవాడు. ఎందుకంటే సమస్తము అధికారం ఇచ్చి అమలు చేసేవాడినే. ఇక ఎందుకంటే ఈయన పోయి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు, అధికార పక్షంలో ఉంటారు, ప్రతిపక్షంలో ఉంటారు. అధికార పక్షంలో పెద్దగా మాట్లాడాడు. పెద్దల సభలు ఉన్నా వాళ్ళ ప్రభుత్వాన్ని అంత ఎందుకైనా సపోర్ట్ చేసుకున్నట్టే మాట్లాడతారు. ప్రతిపక్షంలో ఉంటే దుమ్ము దులిపేస్తాడు. మీరు అస్సలు ఈ నోటిఫికేషన్లు ఇస్తారు ఖచ్చితంగా. ఎంతోమంది నిరుద్యోగులు చచ్చిపోతున్నారు. వాళ్ళకు ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే, మీరు ఎగ్జామ్ పెట్టాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడగలరు.
మీరు గమనించండి, లోకంలో ఇలా ఉంది. దేవుడు ఏం చేసింది కదా, సాక్షాత్తు అధికారం మొత్తం ఎవరికి అప్పగించాడు? అధికారాన్ని అమలు చేసే వాళ్ళు ఎవరు? ఇచ్చేవాళ్ళు ఎవరు? తప్పించే వాళ్ళు ఎవరు? పూర్తిగా దేవుడు. చూడండి, మానవుడు ప్రభుత్వం ఒకటి ఉంటే ఎమ్మెల్సీ ఒకరు ఉంటారు, రకరకాలుగా అధికార పక్షం ప్రతిపక్షం. ఇక్కడ ఏంటి? ప్రతిపక్షం ఏం లేదు, మొత్తం అధికారమే. సర్వాధికారం ఎవరికి ఇవ్వబడింది? ఎవరికి ఇవ్వబడిందండి? ఏసుకే ఇవ్వబడింది. ఆకాశం అందు భూమి అందు సర్వము మొత్తం అన్నిటి మీద, పరలోకమందు శక్తుల మీదను అన్నిటి మీద అధికారం పొందిన వాడేవాడు యేసుక్రీస్తు. కోరుకున్నాడు, కోరుకున్న వెంటనే దేవుడు అమలు చేసినట్టుగా మనం చూడగలం. కింది వచనం చూడండి, పాతాళం వెళ్ళకుండా, పాతాళంలోనికి దిగి వెళ్ళకుండా వారిని ఏమంటుడు? అబ్బా, ఇది కోరిక అండి. యేసు వస్తాడన్న సంగతి పాపం తెలియదు యోబుకు. మీరు గమనించండి, ఒకరిని విడిపించును, పాతాళంలో పోకుండా తప్పించడానికి ఎవరు వచ్చారు? దూత వస్తే బాగుండు అనుకుంటూ, దూతలు గొప్పే అనుకున్నాడు. దూతలనే కాదు, పనివాణ్ణి పంపిస్తే బాగుండు అనుకున్నాడు. కానీ పరిశుద్ధుడైన దేవుని కుమారుడైన క్రీస్తునే ఈ లోకానికి పంపించిన తండ్రి మనసు ఏంటో మీరు గమనించండి. ఒక భక్తుడు కోరిక, విన్నపం. దేవుడు చూడండి, తన కుమారుణ్ణే ఇగో మానవ రూపిగా రక్త మాంసములు ధరించి ఈ లోకానికి పాప శరీర ఆకారంతో పంపాడండి. పాపానికి ప్రాయశ్చిత్తం ఆయన మధ్యనొచ్చి వాదించడమే కాదు, వాళ్ళు ఎందులో బలహీనతలో పడిపోతురని అన్ని బలహీనతల్లో ఉన్న యేసుక్రీస్తుకు తెలుసా? శరీరంలో ఎవడెవడు ఏ బలహీనతతో బాధపడతాడో అన్ని బలహీనతలు ఉన్నాయా లేవా? 2వ అధ్యాయం చూడండి ఒకసారి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి చూడండి. హెబ్రీ 2:14 త్వరగా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసమును గలవారైనందున. ఏ పిల్లలండి? అబ్రహాం సంతానం. సేమ్ ఈయన యోబు గారు కోరుకుంటున్న ఒక దూతల్లో ఒకడు వస్తే, గనుడు వస్తే, వేలాది దూతల్లో గనుడు ఒక దూత వస్తే బాగుండు ఆయన కోరుకుంటుండు. మరే మనుషులలో ఎలాంటి శ్రమలు, ఎలాంటి ఇబ్బందులు ఉండే దూత కూడా వచ్చి చూస్తుంది. కానీ ఆ శ్రమ అనుభవం, వాడు ఎలాంటి బాధ అనుభవిస్తుండో అట్టి దేహాన్ని ఈయన కోరుకున్నది కోరిక దేవుడు ఎలా అమర్పరుస్తుంది చూడండి. సేమ్ అలాంటి బలహీనతలే, అలాంటి రక్త మాంసములలోనికే తన కుమారుడైన సాక్షాత్తు తన కుమారుడైన క్రీస్తును శరీరంలోకి పంపించాడు. మట్టి దేహాన్ని ధరింపజేసి మట్టి లోకంలోనికి పంపించాడు. మహిమగల ఆ సింహాసనాన్ని, మహిమ దేహాన్ని వదిలిపెట్టి మట్టి దేహాన్ని ధరించుకుందండి. 33 సంవత్సరాలు బతికిండు. ఎలాంటి కలంకం ఉందంటారా? కలంకం ఉందా? ఎలాంటి ఆయన బతికిన దినాలు చూడండి. ఎందుకు ఈ మాటలన్నిటినీ? ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయారు, మాంసయుక్తమైన దేహం వచ్చింది. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతని నీతిగా ఎంచబడింది. అబ్రహాము ఇస్సాకు నిలబెట్టిండు, ఇస్సాకు యాకోబుని నిలబెట్టిండు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనిపించుకున్నటకు సిగ్గుపడను. మీరు గమనించండి, ముసలోళ్ళను యవనస్తులు ఎందుకు రెస్పెక్ట్ చేయరు? ప్రార్థన చేసుకొని మంచి చెడ్డలు చెప్పినాడు ఒక తాత, మంచిగా రెస్పెక్ట్ గౌరవిస్తాడు. నోరేసుకొని తిట్టుకుంటూ ఈయనకు ప్రార్థనా జీవితంలో ఇది ఏం లేదు, వాడు గౌరవిస్తాడా? పిల్లలు మంచిది ఏమైనా నిలబెడతారా? నిలబెట్టరు. ముసలోళ్ళు ఉన్నానుకో, ఖచ్చితంగా ప్రార్థన ఉందనుకో ఎవరైనా గౌరవిస్తారు, ప్రార్థన చేసుకుంటారు, మంచి మాటలు మాట్లాడేదాన్ని. వీళ్ళు కూడా కరెక్ట్గా మనం లేకపోయింది అనుకోండి, ఏమంటారండి? ఏమంటుంది? తాత ఏం చేస్తుండో చూసాపోరా అన్న ఒక పిల్లలు ఏమంటారు? ఆయన ఏదో సినిమా చూస్తుండో, ఒకరితో తిడుతుండో, బూతులు ఒక పిల్లలు ఆయన ఇట్లా తిడుతుండే పిల్లలు ఏం చేసుకుంటారు? రెస్పెక్ట్ ఉంటుందా అండి? అబ్రహాం ఏం చేశాడు? ఇస్సాకు నిలబెట్టాడు. ఇస్సాకు చూసుకుంటే ఎదిగిండు. అలాగే ఇస్సాకు ఏంటి? అమ్మో, నా తండ్రి ఎలాగైతే నన్ను పెంచిండో నా కొడుకును నేను అలా పెంచుకోవాలనుకున్నాను. ఆ కొడుకును ఇలా తరతరాలుగా వాళ్ళు భక్తిని నేర్పించారండి పిల్లలకు. ఇప్పుడు భక్తి ఎందుకు పెరగట్లేదండి? మీరు గమనించండి, ఈ దిక్కుమాల సీరియళ్ళు టీవీలు వచ్చిన కాంచెల్లి టీవీలకు అతుకొని పోతారు. అందరు కుటుంబ సమేతంగా ఏం చేస్తారు? సీరియల్ పెట్టుకొని పక్కపక్కగా నవ్వుకుంటా
హాస్యాలు చూసుకుంటా ఉంటారు. ఆ రూపురేఖలు కవలికలు ఎలా మారిపోతాయో వీళ్ళ రూపురేఖలు కూడా కవలికలు మారిపోతాయి. ఆడు ఏడతాడు, నవ్వితే నవ్వుతారు. ఇలాంటి దిక్కుమాల ఈ సినిమాలు సీరియళ్ళు చూసుకుంటా ఏం భక్తి పెరుగుతుందో మీరు ఆలోచించండి. ఈ ఎముకల్లోకి బాధ వచ్చి నొప్పులు వచ్చిన తర్వాత సీరియల్ పెట్టినా నీకు నవ్వు రాదు, సినిమా తీసుకొచ్చినా నీకు నవ్వు రాదు. ఆ దిక్కు అప్పుడు వచ్చినాక భక్తి వస్తుంది, అప్పుడు నీకు భక్తి ఎక్కదు. అంత ఉన్నప్పుడే అన్నిటిని నియంత్రించుకొని భక్తిలో నువ్వు పాతకపోవాలి. ఎముకల్లో నొప్పులు పెట్టి బాధ అవుతుంటే దేవుడా దేవుడా అంటావా, నువ్వు అమ్మ అయ్యా అంటావా, నొప్పులు అంటావు తప్ప దేవా దేవా అన్నా కూడా నీకేం అర్థం కాదు. అప్పుడు ఏ వచనం ఎక్కడ రాయబడింది, ఏ మాటలతో నువ్వు నిన్ను బలపరుచుకొని ఓదార్చుకొని నిరీక్షణతో భక్తితో నువ్వు బ్రతకాలో నీ యవన ప్రాయంలో నువ్వు వినలే కదా దైవ గ్రంథంలో ఉన్న మాటలు. ఏ మాటతో నీకు బలపరుచుకుంటావు నిన్ను నువ్వు, ఏ మాట ప్రకారంగా నిన్ను నువ్వు ముదుగు వచ్చే వరకు నా దేవుడు నన్ను ఎత్తుకుంటాడన్న మాట ఓదార్చుకొని, అమ్మో నేను ఇంత గొప్పగా బతా, దేవుడు నా పక్కమటే ఉండు, నన్ను వదిలాడు, విడువడు, వెడబాయడు, నా తోడే ఉంటాడని నీకు నిరీక్షణ ఉంటుందా? భయం, ఆందోళన, రేపు చచ్చిపోతే నేను ఏమైపోతానో పిరికి తనం వచ్చేస్తుంది. ధైర్యంగా ఉంటుందా? చేసిన పాపాలన్నీ గుర్తుకొస్తాయి. అయ్యో నాయన నేను ఇది చేసినా అది చేసినా కుమిలి తత్తారు. కానీ ఒక్కడు కూడా వాళ్ళు కూడా అయ్యో అంటారా? బలం ఉన్నప్పుడు బాగా రెచ్చిపోయినావు కానీ అంటారు. అన్నీ ఆ పాతయాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు? ఏటిపోటి మాటలు అంటారు. అన్నీ ఆ మాటలతోనే చంపేస్తాట అంటారు. అమ్మో బలం ఉన్నప్పుడు ఆయన అన్నీ ఏటిపోటి మాటలు అంటారు. ఆ మాటలు చావాలన్నా బతకాలన్నా అర్థం కాదు. ఎందుకు అన్నీ? భక్తితో ఉంటే అయిపోద్ది కదండి, భక్తితో ఉంటే అయిపోద్ది కదండి. యేసుక్రీస్తు పుట్టింది మొదలుకొని శిలువ మరణానికి ఎక్కేంత వరకు మహాతల్లి మరియమ్మ గారు ఎలా పెంచిందో తెలియదు. కానీ ఆయన అసలు గొప్పగా పెరిగిండండి యేసుక్రీస్తు. అన్ని శోధనలే ఉండే. వీళ్ళు మూతలాడుకుంటూ, భర్తను తిట్టుకుంటూ, పిల్లలను తిట్టుకుంటూ, ఈ ఇష్టానుసారంగా ఉందనుకోండి, ఆ మాటలు ఈ మహాప్రభు ఏమైపోవాలి యేసుక్రీస్తు? పొద్దున్న లేస్తే ప్రార్థనా జీవితం మరియమ్మ గారు, మంచి చెడ్డలు చెప్పడం, ఈయనకు తెలిసినా కూడా మంచి చెడ్డలు ఎప్పుడు ఒక మూతు కూడా మాట్లాడుకుండొచ్చు. మహాతల్లి మతి చెల్లించిందని ఒకసారి అన్నది ఆమె ఒక మాట, దాన్ని పక్కకు పెట్టేస్తే ఎందుకు ఆహారం కూడా తింటలేడు. తండోపతండాలుగా వాకిల్ నింటే జనాలే, అసలు నాకు టైం లేదు, అసలు రెస్ట్ అని లేదు. ఆ జనాలందరినీ ఉద్దేశించి మీరేంటి ఇలా మాట్లాడుతున్నారని, తినకుండా ఇదైపోతుందని బాధలో అని ఉండొచ్చు. మనస్ఫూర్తిగా అయితే అనదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె అంత భక్తి పరులారు మరియమ్మ గారు, అంత భక్తితో పెంచిండొచ్చు ఆమె. యేసు అంత గొప్పగా పెరిగిందంటే, అయ్యా నువ్వు కూర్చిన సన్యములు ధన్యములు, నిన్న కన్న గర్భము నువ్వు కూర్చిన సన్యములు ధన్యములు అయ్యా అని కేకేసింది ఒక స్త్రీ. అంటే ఎంత గొప్ప తల్లి అయ్యా నీ తల్లి, కన్న తల్లి అని ఒక స్త్రీ, పరాయి స్త్రీ ఈయన నడవడికొని చూసి అన్నదంటే ఎంత గొప్పగా పెంచిందో మనం ఆలోచించాలి. ఇక్కడ ఈ చదివేటప్పుడు ఎబ్రి గ్రంథకర్త అపోస్తులైన పౌలు గారు చెప్తుంది ఈ 2:14 మనలాగనే మాంసయుక్తములో ఏమైపోయిండు, పాలివాడైందటండి. నిజమే కదా మరి. మనలాంటి రక్తమే ఉంది, మనలాంటి మాంసమే, మనలాంటి ఎముకలే, అన్నీ మనలాగానే ఉన్నాయి. అన్ని పాపాలు చేయడానికి అవకాశం ఉంది. ఆయనకు మానవ అతీతమైన శరీరం ఏమీ ఇవ్వలేదు. అలా ఇస్తే పాపం చేసే శరీరం యేసుక్రీస్తుకి ఇచ్చి పాపం చేసే శరీరం నాకు ఇస్తే దేవుడు అన్యాయస్తుడా న్యాయవంతుడవుతాడా? అన్యాయస్తుడవుతాడు. ఆయనకు కూడా పాపం చేసే శరీరం ఇచ్చిండు, కానీ పాపానికి చోటు ఇవ్వలే యేసు. అదే ఆయన గొప్పతనం. అన్నిటి సర్వ శరీరాన్ని జయించడానికి ఆయన మొత్తం అధికారం పొందుకుండు. ఒకడు దేని చేత జయింపబడితే దానికి ఏమైపోతాడు? బానిస అయిపోతాడు. యేసుక్రీస్తు ఏంది? ఆత్మచేత శరీరాన్ని మొత్తం జయించేసిండు, మొత్తం నలగొట్టేసిండు. మరి ఆయన ధరించుకున్న మనం ఎందుకు నలగొట్టలేకపోతున్నాం? ఎందుకు జయించలేకపోతున్నాం? చూడనా కిందికి వచ్చింది చూడు 2:14 ఎబ్రి. కాబట్టి ఆ పిల్లలు అబ్రహాము నుంచి పుట్టిన పిల్లలందరూ రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే ఆ మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా మరణముకు బలము గలవాడిని ఏం చేసిండు? మరణము ద్వారానే నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత
దాస్యమునకు లోబడిన వారిని, ఏంటి దాస్యమునకు, పాపమునకు, దాస్యమునకు లోనైన వారందరినీ, మరణ ఛాయలో ఉన్న వారందరినీ విడిపించడానికి ఏం చేసిండు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతానము స్వభావమును ఏం చేసిండు? దేవదూతల స్వభావం ధరించిండా? అబ్రహాము సంతాన స్వభావం ధరించిండు. ఏ గోత్రంలో పుట్టిండు యేసుక్రీస్తు? ఎవరికి పుట్టిండు? మీరు గమనించండి. ఆత్మను బట్టి దేవుని కుమారుడే. శరీరాన్ని బట్టి ఎక్కడ పుట్టిండు? యూదా వంశంలో పుట్టిండు, యూదా గోత్రంలో పుట్టిండు. శరీరాన్ని ఇచ్చింది ఎవరిచ్చిర్రు? మరియమ్మ ఇచ్చింది. శరీరాన్ని మరియమ్మ ఇచ్చింది తల్లి గర్భంలో, దేవుని ఆకారంలోనే. అంటే దేవుని తన హస్తములతో ఇచ్చినా, మీరు గమనించండి, రూపొందించినా కూడా ఆకారాన్ని ఇచ్చింది ఎవరు? మరియమ్మ. ఆత్మనిచ్చింది ఎవరు? పరలోకమందున్న తండ్రి. మీరు గమనించండి. అన్ని బలహీనతలు తెలుసు యేసుక్రీస్తు, అన్ని బలహీనతలు తెలుసు. అన్నిటిలో పడిపోకుండా పరిశుద్ధుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా బ్రతికి చూపించాడంటే మీరు గమనించండి. అన్ని బలహీనతలు ఉన్నాయా యేసుక్రీస్తుకు? ఉన్నాయి. ఉన్నవానికి తెలిస్తేనే దానికి సాల్వ్ చేస్తారు. కిందికి వచ్చింది చూడనా? కావున ప్రజల పాపములన్నిటికీ పరిహారం కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన అన్ని విషయములలో మన సహోదరుడి వంటి కావలసి వచ్చానంటే అన్ని విషయాల్లో ఎవరి వలె మనలాంటి వాడిగానే కావలసి వచ్చాను. అయిందండి యేసుక్రీస్తు. అన్ని బలహీనతలున్నాయి. మరణం బలము గలవాన్ని ఏం చేసిండు? మరణం ద్వారా ఓడించాలంటే ఏమైపోయిండు? మరణము ఓడించాలంటే ఎవరు ఓడు? మరణం మీద ఎవరు విజయం పొందలే? యేసుక్రీస్తు అదే శరీరాన్ని ధరించుకొచ్చిండు, అదే శరీరం రక్త మాంసంతో వచ్చిండు, మరణాన్ని ఓడించిండు, తన పాదములకి తొక్కేసిండు, మరణపు ముళ్ళును విరిచిండు. మీరు గమనించండి. కావాలని కోరుకుండు. ఎవరు? యోబు గారు కోరుకుండు. అమలు చేసింది ఎక్కడ? దేవుడు. ఒక సామాన్యమైన మనిషి విజ్ఞాపన చేసి ఇలా ఉంటే మన ఆత్మ పాతాళం వెళ్ళదు కదా అంటే ఈయన అనుకున్నాడు. కానీ జంతు బలులు మనిషి పాపాన్ని తీయజాలవన్న జ్ఞానం ఈయనకి రాలే. అప్పటికి దేవదూతలు వచ్చి మధ్యవర్తిగా ఉంటే బాగుండు అనుకున్నాడు. కానీ ఈ జంతు బలి ఈయన అర్పణ చేసింది. ఈయన కూడా అరుణోదయంకాలు లేచి ప్రతిదినం పిల్లలందరినీ తీసుకొచ్చి అక్కడ నిలబెట్టేసి ప్రతి ఒక్కరి నిమిత్తం ఏం చేసిండు? ఈయన బలు అర్పించుకుంటూ వచ్చిండు. ఎవరు? యోబు గారు. మనకు మోషే గారు వచ్చిన తర్వాత అసలు బలి అంటే ఏంటి, బలి పాపం చేయగలుగుతా, కోడల యొక్కయు 9వ అధ్యాయంలో మనకు చదివితే ఇదే ఎబ్రీ పత్రికలో మనకు ఉంటుంది. కోడల యొక్కయు, ఎడ్ల యొక్కయు, మేకల యొక్క ఎవరి ఏ రక్తము మనకు పాపము తీయజాలదు. అంత భయంకరంగా ఉండిపోయింది. అందుకే అన్ని విషయములలో మన వంటి వాడే కావలసి వచ్చాను. ఎవరు? యేసుక్రీస్తు మధ్యవర్తిగా వచ్చిండు. యోబు గ్రంథానికి రండి. ముప్పై 34 కోరుకున్నాడు, దేవుడు అమలు చేసిండా? 34:25 నాన్న 25 అప్పుడు 33:24 అప్పుడు దాని మాంసము బాలుడు అంటే బాలుడు అంటే చిన్న పిల్లల వయు మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుణ్ణి బతిమలానుకుని ఎడల ఆయన వాని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖం చూసి ఏం చేస్తాడా? చాలా ఏంటి? చిన్ననాటి స్థితి కలుగును. ఎప్పుడు? మీరు గమనించండి. ఆయన కటాక్షిస్తే 25 మళ్ళీ చదివినాను.
అప్పుడు ఆయన మాంసము ఆ బాలుల మాంసం కన్నా ఆరోగ్యముగా ఉండును. కానీ వానికి వాని చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుణ్ణి బతిమలానుకుని ఎడల ఆయన వాడిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖం చూసి సంతోషించును. మీరు గమనించండి, మనకు కూడా నూతన జన్మ ఉందా లేదా? బాప్టిజం తీసుకున్న ద్వారా నూతన జన్మ. ఒకటి కొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యమును చూడడు. నికోదేము రాత్రి వేళ వచ్చినప్పుడు, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. నికోదేము రాత్రి వేళ వచ్చినప్పుడు వచ్చి అడుగుతాడు, నువ్వు చెప్తున్న మాటలు చాలా గొప్పవి, ఇలా అని అడిగినప్పుడు, మరి ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యం చూడనప్పుడు, ముసలివాడైన వాడు రెండోసారి తల్లి గర్భంలోనికి పోయి ఎలా జన్మింపగలడు అని మరి నికోదేము యేసుక్రీస్తుని ప్రశ్నించినప్పుడు, యేసుక్రీస్తు ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప వాడు దేవుని రాజ్యమును చూడడు అని చెప్తాడు. మీరు గమనించండి, ప్రపంచం మొత్తం నీటి మూలంగా జన్మించింది, కానీ ఆత్మ మూలంగా జన్మించలేదు. మధ్యవర్తిగా వచ్చిండు, అన్నిటిగా వచ్చిండు. ఎలా వచ్చిండు చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి. మొదటి తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 2:4. ఆయన మనుషులందరూ ఏం చేయాలనుకోండి? ఎందుకు ప్రాణం పెట్టాడు? ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు? మనుషులందరూ రక్షణ పొందాలట. రక్షణ పొందిన తర్వాత ఇంకో నెక్స్ట్ పని ఏమంటుండే ఎరికేనా? రక్షణ పొందాలంటుండు. రక్షణ పొంది రక్షణ కన్నా ఆగిపోవు ఆయన. నువ్వు మనుషులందరూ అదే రక్షణ పొందినమా అయిపోయిందండి, రక్షణ పొందినం అయిపోయిందండి అంటున్నారు. ఇక సత్యం వద్దా? సత్యమును గురించి అనుభవ జ్ఞానం వద్దా? ఈ సత్యము తెలియకనే, అనుభవ జ్ఞానం లేకనే అపరాధంలో పడి నరకానికి వెళ్ళిపోతారు. నమ్మినోళ్ళు సైతం వెళ్ళిపోతారు. ఇక రక్షణ కాన్నే ప్రపంచం మొత్తం ఆపేసింది దుష్టుడు. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, అయిపోయింది. ఏమని మతంలో దిగిపోయినవా, రక్షణలో పుచ్చుకున్నవా, ఇవన్నీ ఏంటో మరి మీరు గమనించండి. సమాజాన్ని మొత్తం రక్షణ కాన్నే ఆపేసింది. రక్షణ కాన్నే అయిపోయారు మొత్తం. రక్షణ తీసుకున్నామండి, అయిపోయిందండి, నీళ్ళలోకి మునిగినాం, వచ్చేసినాం, అంతరికన్నా అయిపోయింది ప్రపంచం. నువ్వు నీళ్ళలో మునిగి బయటకు వచ్చినంత మాత్రంలో ప్రయోజనం అంటూ ఏమి లేదు. రక్షణలోకి వచ్చిన తర్వాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం వస్తే అప్పుడు ప్రాచీన స్వభావం వెళ్ళిపోయి నవీన స్వభావం ధరించుకుంటాం. అప్పుడు యేసుక్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించను కొత్తవాయనన్న పరిస్థితిలోనికి వస్తాం మనం. అంటే మనుషులకి ఎక్కడికి ఆగిపోయింది దుష్టుడు? రక్షణ కాడ ఆపేసింది. అందుకనే మారు మనసు ఉండదు. మారు మనసు లేకపోతే పాపక్షమాపణ ఉండదు. పాపక్షమాపణ లేకపోతే పరలోకం ఉండదు కదా. ఎందుకంటే నా పేరట మారు మనసు పాపక్షమాపణ లోకమందంతటా ప్రకటింపబడాలి. మారు మనసు పాపక్షమాపణ లోకమందంతటా ప్రకటించాలి. ఈ ప్రకటింపబడితే మారు మనసు పొందిన తర్వాతనే అప్పుడు ఏం చేయాలి? పాపక్షమాపణ కలుగుతుంది. పాపక్షమాపణ కలిగిన తర్వాత రక్షణ, ఆ రక్షణలో నుంచి ఏమొస్తుంది? రక్షణ దగ్గరికి వచ్చిన తర్వాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. ఈ ప్రాసెస్ అనేది జరగలే. లోకంలో అవసరాలకు నమ్ముతున్నారు తప్ప దేవుణ్ణి ఎక్కడండి? లూకా సువార్త 24వ అధ్యాయము 46-47 చూడండి ఒకసారి. మనుషులను ఏమైపోవాలనుకుంటూ దేవుడు చూడండి ఏమనుకుంటూ మధ్యవర్తిని పంపించాడండి, ప్రాణం పెట్టి కొన్నాడండి. ఒక దూత వస్తే బాగుండని యోబు గారు అనుకుంటు. దూతే కాదు, దూతల వల్ల అవి రాలేవు. ఎందుకంటే నా కుమారుణ్ణి పంపిస్తా. ఆ బాధ ఏంటో, ఆ పాపం ఏంటో ప్రతి దాని మీద ఆయనకు తెలిసి ఉండాలి. కానీ ఏ పాపం చేయకుండా పరిశుద్ధుడిగా బతకాలి, పవిత్రుడిగా బతకాలి, నిర్దోషిగా బతకాలి, నిష్కలంకుడిగా బ్రతకాలి, పాపం మీద విజయాన్ని పొందేవాడుగా ఉండాలి అనుకున్నాడు దేవుడు. చూడండి లూకా సువార్త 24 లాస్ట్ అధ్యాయం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని ఏంటట? యెరూషలేము మొదలుకొని ఏం చెప్పాలట? యెరూషలేము యేసుక్రీస్తు శ్రమపడి
చనిపోయి 3వ దినమున లేస్తానని యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట, బాగా గమనించండి, సమస్త జనములలో, అన్ని భాషలు మాట్లాడే ఆరిన నేల మీద బ్రతుకుతున్న సమస్త జనములలో మారు మనసు, ఆయన పేరిట మారు మనసు, పాపక్షమాపణ ప్రకటింపబడి ఉన్నదని రాయబడి ఉన్నది. ఏమి రాయబడా? అంతటి ఎక్కడేం జరగట? మారు మనసు, పాపక్షమాపణ. ఆయన పేరట మారు మనసు, పాపక్షమాపణ అంతటా ప్రకటింపబడతాను రాయబడి ఉన్నది. ఎవరు? అపోస్తులను సాక్షులుగా పెడుతుంది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం లేచాడు. లేచిన తర్వాత చెప్తున్న మాటలు, అపోస్తులకు చెప్తున్న మాటలు, సమస్త జనులలో నా పేరట ఏం కావాలి? మారు మనసు. మారు మనసే ప్రకటింపబడుతుందండి. నా పేరట మారు మనసు, పాపక్షమాపణ. యేసుని నమ్ముకోండి ఇవి వస్తాయి, యేసుని నమ్ముకోండి అవి వస్తాయి అంటున్నాడు. కానీ మారు మనసు ఏది? మారు మనసు అయిపోయింది, మాయమైపోయింది. యేసుక్రీస్తు పేరట ఏం జరుగుతుంది? సమస్త జనులలో మారు మనసు, పాపక్షమాపణ ప్రకటింపబడతామని చెప్తుండా? యేసుని నమ్ముకోండి, మీకు పిల్లలు పుడతారు. యేసుని నమ్ముకోండి, మీకు జాబ్ వస్తుందండి. మీరు యేసుని నమ్ముకోండి, మీకు అన్నీ కలిసి వస్తాయి. కోర్టుల్లో కేసులు పోతాయి, అన్నీ వస్తాయండి మీకు. కానీ పాపం అంటే మారు మనసు అనేది ప్రకటింపబడాలి. అది మాయమైపోయింది. మాయం చేసింది ఎవరంటే దుష్టుడు. దుష్టుని దెబ్బకు బలైపోయి దేవుడు చెప్పిన మాటలు పక్కకు పెట్టేసి మనుషులు ఏం చెప్పి ఇసుక మీద ఇల్లు కడుతుంది. ఇసుక మీద ఇల్లు కడుతుంటుందా అండి? ఇసుక మీద ఇల్లు కడుతుంటుందా? బండ మీద ఇల్లు కడుతుంటుందా? బండ మీద ఇల్లు కడితే గట్టిగా ఉంటుంది. యేసుక్రీస్తు అదే ఉపమానం చెప్పిండు. ఇసుక మీద ఇల్లు కట్టిన పోద్ది, వరదలు వస్తాయి, వర్షాలు వస్తాయి, తుఫాను వస్తుంది, అన్నీ కొట్టుకొని పోతాయి. అదే బండ మీద కట్టిన మనకు ఇల్లు పటిష్టంగా ఉంటుంది. వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, గాలి వచ్చినా, ఏదొచ్చినా దాని పునాది గట్టిది కనుక ఏ గాలికి కానీ ఏ తుఫానికి కానీ కొట్టుకొని పోతుంది, గట్టిగా ఉంటుంది. అందుకనే ఈరోజు ఆత్మీయ జీవితాలు మొత్తం ఆ ఇసుకలో కట్టిన ఇల్లులా కొట్టుకోపోతున్నాయి. అంటే ఎవరు బలంగా లేరంటే, ఎవరు దేవుని గురించి తెగించి పరిశుద్ధులుగా బతికి చూడు క్రీస్తు మా యందు క్రీస్తు ప్రేమను మేము చూపిస్తున్నామని చూపించుకోలేకపోతున్నారంటే లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి? మీరు గమనించండి. నమ్మామని చెప్పుకురు తప్ప ఆ నమ్ముడు కూడా ఏంటి మారు మనసుతో నమ్మలేదు. జనులలో మారు మనసు, పాపక్షమాపణ ప్రకటింపబడాలి. మనుషులందరిలో మారు మనసు, పాపక్షమాపణ అంతటా నా పేరట జరగవలసింది మారు మనసు. మనసు మారాలి, మతం కాదు ఇది. మనసు మారాలి. రక్షణ కాడికి వచ్చిందండి, ఆగిపోయిందండి. కానీ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం వస్తే ప్రేమేంటో అర్థమైపోద్ది, కరుణ ఏంటో ఏ జోలికి వెళ్ళదు తెలుసా? సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం వచ్చిందనుకోండి, ఎవ్వరు తొరికెళ్ళము, చిల్లర మాటలు మాట్లాడడం, ఎకిలి చేష్టలు ఉండవు, క్రూరత్వంగా ఉండదుగా. అందరినీ ప్రేమ, జాలి, దయ, కరుణ, క్రీస్తులో ఉన్న సద్గుణాలు నీలోకి వస్తాయి. ఆ సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము సాధిస్తేనే నువ్వు పరిపూర్ణుడవయ్యా. లేకపోతే నీకు పరలోకం ఉండదు, నరకం. ఇంత రక్షణకు వచ్చేసి నేను రక్షణలో ఉన్నంటే నీకు పరలోకం ఇయ్యాడు దేవుడు. ఆ రక్షణలో వచ్చినావు, ఓకే, అటో ఇటో నువ్వు నమ్మినావు, వచ్చేసినావు. సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం ఉందా? అనుభవ జ్ఞానం ఉందా? అనుభవ జ్ఞానం ఉన్నాక లోకంతో నీకు పని ఉండదు. మంచి సాక్ష్యం కలిగి ఉంటావు నువ్వు. సాక్ష్యం లేదు అంటే సత్యమును గురించి అనుభవ జ్ఞానం లేదంటే. సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై కింది వచ్చాను. సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారి ఉండి లూకాసు వార్త తిమోతికి రాసిన పత్రిక 2:4 తిమోతి 2 సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుతున్నారు. అంటే దేవుడు కోరుకుంటుడు, కోరిక, దేవుని కోరిక, ఇష్టం ఏంటంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై దేవుడు ఇచ్చయించుతున్నాడా? దేవుడు ఒక్కడే. దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే. ఆయనే క్రీస్తేస్ అని నరుడు ఏమైపోయిందండి? మధ్యవర్తిగా వచ్చిందండి. దేవునికి నరులకును, మీరు గమనించి, మధ్యవర్తి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవర్తులుగా ఏంటి? మేము ప్రతిపక్ష హోదా మేము బోధిస్తున్నాం అంటే ప్రజల సమస్యలన్నిటి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మేము ఎంతమంది రైతులు చచ్చిపోయారు అన్నాడు రేవంత్ రెడ్డి.
నాకు 24 గంటల్లో మీరు పంపించాలి అన్నాడు. ఎవరిని? కేసీఆర్ను రేవంత్ రెడ్డి అన్నాడు. ఇంతమంది 200 మంది పైగా చచ్చిపోయిరాయా అన్నాడు. కేసీఆర్ నువ్వు మాటలతో కాదు, రిపోర్ట్ పంపి నాకు అన్నాడు. 24 గంటలు అంటాడు. 4 గంటల్లో పంపించేసిండు. ఇంతమంది చచ్చిపోయి నువ్వు కమాన్ నువ్వు చేసేయి, ఎందుకంటే నువ్వు అధికార పక్షం నీది, ప్రతిపక్షం నేను. ఇంతమంది చచ్చిపోయిన డేటా మొత్తం నా దగ్గర ఉంది, నువ్వు న్యాయం చేయి అంటే ఏంటి? ఇగో ప్రభుత్వానికి ప్రజలకు, ప్రభుత్వం మీకు ఎన్నో పనులు ఉండొచ్చు కాక, కానీ ప్రజల సమస్యలు మొత్తం మేము చేరవేస్తాం, ప్రభుత్వానికి తెలియజేస్తాం, వీటికి పరిష్కరించడానికి మీ మీద మేము ఒత్తిడి చేస్తాం, మాకున్న పనే అది ప్రతిపక్షంగా అని ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. మరి దేవుని కుమారుడిగా మహిమను విడిచిండు, మట్టి దేహాన్ని ధరించుకుంటూ యేసుక్రీస్తు బ్రతికి ఏం చేసేటికైనా మనుషుల్లో ఉన్న స్థితిగతులు అన్నీ తెలిసిన వాడిగా. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, అన్ని మన లాంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి. ఎక్కడ విషయంలో ఏంటి, కన్నేంటి, చెవ్వేంటి, నోరేంటి, ఏం మాట్లాడుతుంది, కాలు ఎక్కడ వెళ్తుంది, శరీరం ఎంత ఇబ్బంది పెడతావు, అన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఏ ఒక్కదానికి అవకాశం ఇవ్వకుండా అన్నిటినీ మొత్తం నియంత్రించుకొని, తన శరీరంలో పుట్టే ప్రతి కోరికకు కళ్ళెం పెట్టి నియంత్రించుకొని, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించి 33 సంవత్సరాల జీవితంలో తన్ను తాను దాచుకున్నాడు, తన్ను తాను కాపాడుకున్నాడు, తన్ను తాను నియంత్రించుకున్నాడు. అందుకనే సర్వ మానవాళికి పాప విమోచన కలగజేసిండు. విమోచన క్రేదనంగా ఏం చేసిండు? తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకుంటూ మధ్యవర్తిగా వచ్చేసిండు. అంటే బంధం తెగిపోయిందా? తెగిపోయింది. ఈ వారధిగా ఎవరు వచ్చిండు? రాయబారిగా ఎవరు వచ్చిండు? వారధిగా ఎవరు వచ్చిండు? పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఏంటి? ఎవరు వెళ్తారు? ఎవరు తీసుకెళ్ళగలడు? అందుకనే పంపించాడు. నా కుడిపార్శ్వంలో నా కుమారుడు ఉన్నాడు అంటే సర్వాధికారము నీకే ఇచ్చిన, నువ్వేం చేయి, నువ్వేం చేయాలన్నా నీవే. అంటే మీరు గమనించండి, శిక్ష విధించువాడెవరట? శిక్ష విధించువాడెవరండి? తీర్పు తీర్చేవాడు, శిక్ష విధించేవాడు ఎవరు? తండ్రి విధిస్తానడా? ప్రాణం పెట్టి కొన్నదెవరు? యేసే. తీర్పు తీర్చేవారెవరు? యేసే. శిక్ష విధించేవారెవరు? యేసే. అంటే ఆయన ఏంటి? సర్వలోక న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి. అన్ని బలహీనతలు మీలాగానే నేను పుట్టాను, కానీ ఏ ఒక్కరోజు నేను పాపాన్ని అంటించుకోలే, పాపం నాలోనికి రాలే, అది బయటనే ఉంచేసిన, నేను ఉన్నతంగా బ్రతికి చూపించిన. అందుకే కదా మీ నిమిత్తం వచ్చి నేను ప్రాణం పెట్టి కొన్నాను కదా. కొన్న కాంచెల్లి మీరు బతికారా? కౌంట్ డౌన్ స్టార్ట్. ఎప్పటి నుంచి వెళ్ళి? బాప్టిజం తీసిన కాంచెల్లి నీ కౌంట్ స్టార్ట్ అయిపోతుంది. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయినట్టే. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీ బతికేంటి, నీ కథ ఏంటి, ఎవరి మీద ఏం మాట్లాడుతున్నావు, ఏం చెడ్డ మాటలు పలుకుతున్నారు, ఎవరి మీద మీరు కొండాలు చెప్తున్నారు, ఏం తిడుతురు, మీ హృదయము, మీ తలంపులు, మీ అంతరంగం మొత్తం ఏమంటున్నాడు? మొత్తం ఏం చేస్తున్నాడు? మొత్తం లెక్కలోకి వస్తే మీ దినచర్య. అందుకే 4 చూడండి ఒకసారి, ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 ఉంటుంది చూడండి. హృదయంకు తలంపులకు కావలిగా ఆయన వాక్యం ఉంటుంది, మీ మనోనేత్రం వెలిగింపబడినందున అని ఉంటుంది. 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 లాస్ట్ అదే అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఏమంటున్నాడు? మన హృదయముకు తలంపులకు ఏముంటుందట? కావలి ఉంటుందట. మీరు గమనించండి, యోబు గారు ఒక కోరిక కోరుకుని మధ్యవర్తిగా, వేలాది దూతల్లో ఒక గనుడు, ఒక దూత వస్తే వాడు పాతాలను పోకుండా వానికి మంచిగా విమోచించడానికి, విడిపించడానికి ఇదిగా ఉంటుందిగా అని అనుకున్నాడు ఆయన. పాపం మీరు గమనించండి, దేవుడు అమలు జరిపేసింది మొత్తం. ఒక మానవుడు కోరుకున్నాడు, కానీ దేవుడు అమలు జరిపేసింది మొత్తం. బలియాగం అయిపోయింది మొత్తం. క్రీస్తు బలియాగము సర్వలోక పాపానికి ప్రాయశ్చిత్తంగా యేసుక్రీస్తు మరి ప్రాణం పెట్టాడు, మధ్యవర్తిగా వచ్చాడు. మనలాంటి స్వభావం కలిగే, మనలాంటి రక్త మాంసములు కలిగే నరులకు దేవునికి మధ్యవర్తిగా వచ్చేసి ఏం చేసిండండి? ప్రాణం పెట్టుకున్నాడు. మరి సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందలేదా? వివాదాలకు, గొడవలకు మనం ఎక్కడన్నా వెళ్ళిపోయి అపరాధంలో పడుతున్నామంటే
సత్యమును గురించి అనుభవ జ్ఞానం లేని వాళ్ళే పడతారు. సత్యమును గురించి అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏమవుతారు ఎక్కడైనా వాళ్ళు పరిపూర్ణ దశలోకి వెళ్ళిపోతారు. ఈ గొడవలు ఎందుకు? ఎందుకంటే ఎముకలు వచ్చేస్తాయి, ఆ స్థితి వస్తుంది. ఎందుకంటే శరీరం నుంచి ఎముకలు పొడుచుకొని బయటకు వస్తాయి. మీరు గమనించండి. ఆ దాని మీద గొడవలు, రేపే చచ్చిపోతాం అని అనుకో, గొడవ పడతామా? రేపే చచ్చిపోతాం మనకు తెలిసిందనుకోండి, గొడవలు పడతామా? పగ పెంచుకుంటామా? ఇదైపోద్దా? ఏ క్షణమో మనం ఏమైపోతామో మనకు తెలియదు. ఈ పగ, ప్రతీకారాలు, కోపతాపాలు మనకి ఎందుకండి? మీరు గమనించండి. అవసరం లేదు. మన సాక్ష్యం మంచిగా ఉండాలి. ఒక తరానికి అందించాలంటే మన భక్తి జీవితం. మీరు గమనించండి, ఒక భక్తి జీవితం. అందుకనే రూతుకు కుమారుడు పుడతాడు. కుమారుడు పుట్టంగానే ఎవరికి ఇస్తారండి? ఎవరికి ఇస్తారు? కుమారుని తీసుకుపోయి. బోయాజుకు ఋతువు పెళ్ళి అవుతుంది కదా, పెళ్ళి అవగానే ఓబేది పుడతాడు కదా. ఓబేది పుట్టంగానే ఎవరు తీసుకుపోయి ఇస్తారు? ఎవరి చేతిలో పెడతారండి? నయోమి చేతుల్లో పెడతారు. ఎందుకు? భక్తిగా పెరగాలంటే ఈ వృద్ధాప్యముల ఈమె భక్తిని చూసి నేను భక్తిలోకి వచ్చిన. నేను అసలే మోయాబు రాలేను. మోయాబు స్త్రీ కదా రూతమ్మ. తల్లిదండ్రులు కూడా కాదనుకొని ఒక దగ్గరికి వచ్చిందంటే ఆ భక్తిని చూసి తల్లిదండ్రులు కాదనుకొని వచ్చింది మహాతల్లి. ఎవరిని బట్టి? నయోమి ప్రేమను బట్టి, నయోమిని భక్తి బట్టి. ఇలాంటి భక్తి గల చేతిలో ఎదిగితేనే గొప్ప భక్తిపరుడు అయిపోతాడు నా కొడుకు ఆయన ఎమ్మటే చేతిలో పెట్టిందండి తీసుకుపోయి. అంటే మీరు గమనించండి, ఒక తరం ఎదగాలంటే ఒక తరం భక్తిగా ఉండాలి. మనల్ని బట్టే పిల్లలు ఎదగాలన్నా ఇవన్నీ కావాలంటే ఏంటి? భక్తితో ఉన్న కుటుంబాలే దినదినము ఏమైపోతాయి? విరజిల్లుతాయి, దేవుళ్ళు వర్ధిల్లుతాయి. మరి భక్తిహీనుడుగా మనకు రెస్పెక్ట్ లేకుండా మనం ఇలా అంటారు అలా అంటారు అంటే ఖచ్చితంగా గౌరవించట్లేదంటే మన ప్రార్థనా జీవితం ఎక్కడనో దెబ్బతింటుంది. మన సత్యమును గురించి అనుభవ జ్ఞానం లేకపోవడం బట్టి అన్ని లోపాలు ఉంటాయి మనుషులకు. ప్రతి ఒక్కరికి సత్యం రక్షణ కావాలి. ఆ రక్షణ నుంచి సత్యమును గురించి అనుభవ జ్ఞానం. ఫస్ట్ మనం బాప్టిజం తీసుకునేది మారు మనసు, పాపక్షమాపణ. దాన్ని బట్టి తీసుకోవాలి. ఏదో అందరు తీసుకుంటున్నారు, తీసుకున్నా కూడా మారు మనసు, అది మారు మనసు కాదు. మీరు గమనించండి. అందుకనే యోబుగా చూడండి, ఆయన జీవితాన్ని తలపోసుకుంటూ అలా కోరుకున్నాడు, అలా జరిగిపోయింది. కొత్త నిబంధనకు వచ్చేవరకు ఎంత ధన్యులము. యోబు అనుకున్నాడు ఇలా రక్షింపబడితే బాగుండాలి. కానీ మనం ఉన్నతంగా తన రక్తం ద్వారా విమోచింపబడి, కొనబడి, పరిశుద్ధులుగా పిలువబడి, మన స్థానంలో మనకు బదులుగా అన్ని విషయంలో మనలాగానే శోధింపబడుతున్న వారికి ఆయన సహాయం కూడా చేస్తున్నాడు యేసుక్రీస్తు. మీరు గమనించండి, మధ్యవర్తిగా వచ్చాడు. మీరు గమనించండి, మనుషులందరి నిమిత్తం ప్రాణం పెట్టాడు. ఆయన వెళ్ళిపోయి పరలోకం రానయ్యున్నాడు త్వరలో. మరి మనమందరం ఎంత సంసిద్ధంగా ఉన్నామో ఆలోచించండి. తలలోంచుకోండి, ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయా విలువైన సంగతులు తండ్రి మీరు రాయించారు. భక్తుడైన యోబు గారు కోరుకున్నాడు, నాయన మనుషులు గర్విస్తులు కావద్దు. వానికి ఎముకలలో వేదన, బాధ, నొప్పులు అన్నీ భయంకరంగా ఉంటాయి. అందహీనుడుగా మారిపోతాడు. కోకానొక దినాన మారిపోయే దశ ఉన్నది. నేను అందంగా ఉన్నాను, బలంగా ఉన్నాను, అన్నీ ఉన్నాయని ఇష్టానుసారంగా తన పాపానికి తన దేహాన్ని అప్పగించుకొని దుర్నీతి సాధనాలుగా మానవ దేహం మారిపోతే బాగుండదు. జరగబోయేది, ఎదుర్కోపోయే స్థితిగతులన్నింటినీ ఒక భక్తుని ద్వారా సర్వమానవాళికి కనువిప్పుగా తెలియజేసిన ఈ మాటలను బట్టి కృతజ్ఞత స్తుతులు సూత్రము నీకే చెల్లిస్తూ తండ్రి. నాయన మేము భక్తులుగా మారాలి అన్నా నాయన, సంపూర్ణ సర్వసత్యం లేనప్పుడే యోబు గారు అంత భక్తిగా, అంత గొప్పగా ఆయన కళ్ళకు నిబంధన చేసుకొని చక్కగా బ్రతికిన వ్యక్తిగా నాయన నీ ఇష్టాన్ని, నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వ్యక్తిగా ఒక భక్తుడైన యోబును మేము చూస్తున్నాం. సహనానికి మారుపేరుగా ఒక యోబును చూస్తున్నాము. భక్తికి నిలువెత్తు నిదర్శనంగా అతని వ్యక్తిని చూస్తున్న వ్యక్తిత్వాన్ని ఆయన మీ చేతనే కొనియాడబడ్డాడు. ఆయన భక్తిని గురించి, ఆయన యథార్థత గురించి, అతని నీతిని గురించి. అయ్యా మేము కూడా తండ్రి సర్వసత్యం వచ్చిన మేము అయ్యా భక్తుల జాబితాలో ఉండేటట్టుగా తండ్రి యేసుక్రీస్తే మా మధ్యకు వచ్చి నీ కుమారుడైన క్రీస్తుని మా మధ్యకు మధ్యవర్తిగా పంపించి మాలాంటి మాంసయుక్తమైన దేహమునకు మేకులతో కొట్టి, మ్రాను మీద మేకులతో కొట్టి, విధి రూపకం గల ధర్మశాస్త్రమును చేరాతను తుడిచేసి మధ్య గోడను పడగొట్టి
ఉభయులను అంటే ధర్మశాస్త్రం ఉన్నవారిని ధర్మశాస్త్రం లేని వారిని ఏకం చేసి ఏక శరీరంగా తండ్రి మారాలి. శిరస్సుగా నేనుంటే మీరందరూ నాకు అవయవాలుగా మారండి. నా తత్వాన్ని, నా ప్రేమను, నా క్రియలను ఈ సర్వలోకములో మీరు బ్రతికినంత కాలము నా తత్వాన్ని, నా గుణలక్షణాలను మీ నుంచెల్లి వ్యాపింపజేసి ఈ మట్టి దేహాన్ని మహిమదేహంగా మార్చుకొని ఆ మహాలోకం తిరిగి రండని నాయనా మీరు పిలుస్తున్నారు. పిలువబడ్డ పిలుపుకు తగ్గట్టు తండ్రి మేము బ్రతికి ఈ లోకంలో ఏమీ లేదయ్యా, కొద్ది రోజులు ఉంది తండ్రి నాయన, పాపాన్ని అసహించుకొని మంచితనాన్ని నత్తుకొని మహాలోకం చేరు పర్యంతం వరకు తండ్రి నమ్మకమైన బిడ్డలుగా నిత్యము మీరు చూస్తున్నారని, మీరు వింటున్నారని తండ్రి, మీ కనులకు మరుగైంది ఏదీ లేదని జాగ్రత్త కలిగి నాయన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో తండ్రి నిన్ను ఆరాధిస్తూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను కొనియాడుతూ తండ్రి మా జీవిత కాలం అంతయు తండ్రి నాయన నమ్మకమైన బిడ్డలుగా తండ్రి నీలో తండ్రి దినదినము వర్ధిల్లుతూ ఆయన ముందుకు కదిలి అట్టి భాగ్యము, అట్టి ధన్యత, అట్టి కృప నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ నీ దయగల స్థాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ సమస్తము నీ చిత్తానుసారంగా నీ బిడ్డలమైన మా పట్ల జరిగించమని, మా బ్రతుకుల ద్వారా మీరు మహిమ పొందమని నాయన మాకు తండ్రి నీ నుంచెల్లి తండ్రి సంపూర్ణమైన నాయన దీవెన సర్వసత్యంలో మమ్మల్ని నడిపించి సత్యములో ప్రతిష్ఠించి నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని నిండు మనసుతో వేడుకుంటూ నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి సర్వసత్యంలోకి నడిపించి సత్యమందు ప్రతిష్ఠించునుగాక. ఆమేన్. అందరికీ ప్రభునామన వందనాలు, శుభములు.